శుద్ధిగా నిస్సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని
చేయుచున్నావు ఈ మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములో నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలతో పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలతో పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములో నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా వందనాలు చెల్లించుకుంటున్నా. మీ మధ్యలో మరి నిలవబడి సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు. గత గురువారం మరి ప్రార్థనకు గృహకూడికి వెళదామని మా ఇంట్లో నుంచి మరి కిందకి దిగి వెళుతూ ఉన్నాను. చెప్పులు వేసుకొని దిగి వెళుతుంటే ఒక చిన్న గుంటలో కాలు సడన్గా పడిపోయి ఇట్లా తిరిగిపోయింది. కాలు తిరిగిన వెంటనే నా బరువంతా మరి ఆ కాలు మీద, కుడి కాలు మీద పడిపోయి సడన్గా కాలు విపరీతమైనటువంటి నొప్పి, ఏదో బెణికినట్టుగా అనిపించింది. చాలా భయంకరమైనటువంటి నొప్పి తీసింది. ఆ క్షణమే అలాగే ఆ రోడ్డు మీదే బాబును పట్టుకొని నిలబడిపోయాను. చాలా బాధ వేసింది. చాలా నొప్పి, తీవ్రమైనటువంటి నొప్పిగా అనిపించింది. ఇక కాలు కదపలేమేమో, మరి ఎట్లా చేద్దాము, చిన్నగా ఇంటి దాకా అట్లా కుంటుకుంటూ వచ్చి కూర్చొని బయట కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగే కూర్చున్నాను. నాకు భయం వేసింది, ఏమవుతుందో ఆ కాలు మరి లోపల ఏమన్నా విరిగుంటుందో ఏమో అని. ఎందుకంటే కాలు పడడమే, గుంటలో పడి సడన్గా ఇట్లా తిరగడం, కాలు చాలా భయం వేసింది. అయితే మరి ప్రార్థించుకుంటూ ఉన్నాను, దేవుడు సహాయం చేస్తాడులే అని. వచ్చిన తర్వాత మరి చిన్నగా ఇంటికి వెళ్ళిపోయి పైన, మేము ఉండేది మిద్ది పైన, సో మెట్లు ఎక్కాలంటే దిగాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ 2 రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. దేవుడు మరి 2వ రోజు తర్వాత గురువు, శుక్రవారం, శనివారం ఈరోజు దేవుని సన్నిధిలో మరి ప్రశాంతంగా మరి కారేసుకుని వచ్చాను. ఇబ్బంది లేకుండా దేవుడు నడిపించాడు. ఈ రోజుకి నొప్పి చాలా వరకు కూడా తీరిపోయింది. దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి ఈ స్వస్థతను బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన కార్యములు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మరి పడిన వెంటనే ఎంత భయంకరంగా ఉన్నిందో కాలు, వాపు కూడా కాలుకి వచ్చింది. మరి ఈ 3 రోజుల్లో దేవుడు ఆ వాపుని మెల్లగా తీసివేసి నడవడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. కాబట్టి ఆయన పరిచర్యలో మనం ఉండాలి అనుకున్నప్పుడు దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడని మరొకసారి నేను దేవుని నమ్ముకున్నాను. దేవునికి వందనాలు. ఆయన ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి దేవునికి వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. శుక్రవారం రోజు రక్షణ సన్నిధికి ప్రార్థనకు వచ్చాం. వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి మా కోడలికి ఇప్పుడు నైట్ డ్యూటీలు 10 రోజులు. పిల్లోడు నేనే చూసుకోవాలి. గంటకి పాలకి లేస్తూ ఉన్నాడు ఆ పిల్లోడు. నాకు కొంచెం నిద్ర తక్కువ, ఆలోచన ఎక్కువ అనమాట. ఆ ఆలోచన ఎందుకు వస్తుంది, దేవుడు అని ఇవ్వటం లేదు. మన ఇంట్లో సమస్యలను బట్టి నాకు ఒక కొడుకు, 2 కూతుర్లు. ఓడి ఆ రోజు తాగేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఒరే నా జోలికి రావకరా, నాకు నీకు దండం పెడతారన్నాక ఓడి మాట అంటోలే. సరే అట్టపోయి నా దానికి ఇంకా రాళ్ళు అనుకుంటే నా జోలికే వచ్చాడు. సరేనని చెప్పేసి అప్పుడు కూడా నేను ఓపిక పట్టుకొని ఒరే పిల్లోడు ఉన్నాడా,
ఆ పిల్ల చూస్తే లేదు, నన్ను ఏడిపివాకనాని, నీకు దండం పెడతారా, నీకు పుణ్యం కట్టుకోరా, ఎట్ట బతిమల్లగానే అటు ఇటు పెద్ద పెద్ద కలిసి వాళ్ళ ఆయన మీదకి పోతాడు, చిన్న పాప మీదకి పోతాడు. సరే 1.5 గంట మాతో ఏజ్ మేసాడు. ఓడి కాదులే, ఓడి ఒంట్లో ఉండే చేసింది. సరే నేను వాళ్ళ నాయన్ని సర్ద పెట్టేసి అప్పుడు కాసేపు తర్వాత వాడు దుండు దిప్పటి మొత్తం ఎత్తుకుని మిద్ది మీదకి వెళ్ళిపోయాడు. వాడు ఇంక పోయాడు నాయన అని చెప్పేసి అక్కడి నుంచి పడుకుంటే నిద్ర వస్తే కదా, వాడు ఉంటాడో మళ్ళీ తాగేసి వస్తాడు, వాడు ఉంటాడో తాగేసి వస్తాడు, ఇదే కొలకాటం. సరే అని చెప్పి నాకు తెలుగు ఒక 4 అడిగి నాకు అంతకుముందు లో బీపీ ఉండేది. తర్వాత నిన్న శనివారం నుంచి నా ఒళ్ళు నాలో ఉందే కానీ ఉండా మనిషిని లేకపోతున్నా పండుకుంటే బాగుంటుంది, లేస్తే మా ఇల్లు మా వాకిలు మొత్తం తిప్పేస్తున్నట్టు ఉంది. గంటకి 2:30 నుంచి శనివారం 2:30 నుంచి నాకు మొదలుపెట్టింది తిప్పేసేది. ఈ పిల్లోడా అంటే ఆడస్తాడు, వాడికి పాలు ఎక్క తప్పదు ఆట ఓపిక చేసిన ఆయన వేస్తే నువ్వేనన్నా కాపాడనని అనుకుంటా వాడితో వాళ్ళ అమ్మ వచ్చేదాకా తెల్లారి 10-10:30 దాకా వాడితో ఏగతా ఉన్నా. సరే అయిపోయిన తర్వాత మా ఆయన వాళ్ళ అక్క ఆమె ఆదిలక్ష్మి హాస్పిటల్ పోతాం రామాయణ సూది అంటే నాకు భయం రక్తం అన్నా కానీ నేను రానిసినమా అన్నా. అటనా లేదు నాయన నాతో కూడా రా, నేను సూది చేపిస్తానే అట్ట ఉంటే ఎట్టమే అనింది. సినిమా సుఖం లేని జీవితాలు ఎందుకులే వద్దులేసినామని చెప్పిన సామాన్యంగా పోల. రాత్రి 7-8 కల్లా నేను మా ఆయన మా సినిమా ముగ్గురు పోయాం హాస్పిటల్కి. పోయిన తర్వాత చూశాడు 165 ఉందన్నమాట నాకు బీపీ. ఆయన నా సాయి చూసేసమ్మ నీ వయసు చూస్తే ఇంకా ఉందమ్మా, నీకు చాలా జీవితం ఉంది, నువ్వు ఇంతలేక అంత ఆలోచన ఏంటంటే ఇట్లా సాగుతంటే అమ్మ ఒక జత చెప్పులు ఇష్టపడి కొంటావు, దిగిపోయినా దాని మీద మోజు ఉంటుంది, నీకు తీసి పడేయవా అన్నాడు. దానికి అర్థమైంది సార్ అంటే నీ కొడుకును గట్ట పడేయమ్మా, నీ జీవితం బాగుపడుతుంది అన్నాడు. సార్ మన మనుషులు కాదు సార్, అందరికీ దేవుడు ఒకే మనసు పెడితే మనకి ఏ రోగం రాదు సార్. మనం ఒక మనిషి ఉంటారు కదా సార్, ఒక తలకి 4 పుడితే 4 వాటికి ఉంటారన్నే. అమ్మ భలే దాని ఉన్నట్టుండవే, ఇప్పుడు అమ్మ అట్టుండేది, ఎవరు సుఖం వాళ్ళు చూసుకుంటున్నారు, అట్టే నువ్వు చూసుకో, నీ ప్రాణం నీ చేతిలోనే ఉంది, ఒకరి చేతిలో లేదమ్మా అన్నాడు. అది అట్లా సార్ మన ప్రాణం దేవుడి చేతిలో కాదు ఉండేదంటే, అది నువ్వు భ్రమలా బతుకుతున్నావమ్మా, ఆ భ్రమ నుంచి బయటికి రా, నువ్వు బాగుపడతావు అన్నాడు. ఆయన ఏమన్నా కానీ ఇంక ఒక గుడికి వదిలేసుకోలేం కదమ్మా అని నా బాధ నాది. ఆయన ఏం చేశాడు, నా సాయి చూసి నాకు బీపీకి మాత్రలు లేవు, నేను లోపల అనుకుంటున్నా ఐసయా నాకు హై బీపీకి మాత్రలు మింగకూడదు, దానికి నేను లోపడకూడదు అంటా ఉన్నా. కానీ గ్యాస్ట్రిక్ టబ్బులు కూడా ఉంది, ఇష్టమైతే వేసుకుంటా, లేకపోతే ఆయన మీద భారం వేసి వదిలేస్తాను నేను. అట్ట ఆయన 4 రకాల మాత్రలు రాశాడు, గ్యాస్కి, అన్నం అరిగేదానికి, ఆ తలదిప్పుడికి. అవన్నీ అమ్మ 4 రోజులు రాస్తాను, ఈరోజు నీకు ఇంజెక్షన్ అయిను, రేపు రా అన్నాడు. ఈరోజు ఓడి ముఖ్యమైన రోజు అంట, దేవుడి రోజున ఓడి ముఖ్యమైన రోజు వాడుకొని ఈరోజు కూడా తాగేసి వచ్చాడు. ఆ మా ఆయన ఏం చేశాడు, 5 గంటలకు పోవాలి నేను డాక్టర్ కాడికి, ముగ్గిచ్చేసాను నేను రాని చర్చికి పోతానని చెప్పేశాడు. ఆయన ఏం చేశాడు, ఎటు కాకుండా దీనికి ఎక్కువ ఉందో తక్కువ ఉందో నా ముగ్గుడికే కన్జీవ్ అయిపోయి నన్ను తీసుకొని బాగా నువ్వు చర్చికి వెళ్ళిపోమన్నాడు. ఆ టైంలో ఏం చేస్తామంటే ఇప్పుడు వాడు తాగున్నాడు కదా, మళ్ళీ ఓడు నేను జగనం వేసుకున్నావు కొంచెంసేపు, ఎక్కువ ఉంటుందో తగ్గు ఉంటుందో మాకు తెలియదు, డాక్టర్ కాడ పరీక్ష చేసినా కదా మనకు తెలుస్తుందా. సరేనా మామ నువ్వు కూడా జవులు బాగా అరుచుకుని తాగిపోతాడు, ఏం చేస్తాం మనకు తప్పదని మా ఆయనకి చెప్పేసి నేను బైబిల్ ఎత్తుకొని చర్చికి వచ్చేసా. అలాంటి దాన్ని దేవుడి మీద భారం వేసిన దానికి ఆ తిప్పుడు 18 దాకా ఉంది. ఇప్పుడు చర్చికి వచ్చినప్పుడు నా ఒళ్ళు నాకు షష్ఠపరిచి దేవుడు బాగుంచాడనమాట. ఈ సాక్ష్యము, ఈ చిన్న సాక్ష్యము దేవుడికే చెల్లును కాక. ఈ విషయం కూడా మరి ప్రార్థించాము పాస్టమ్మ నేను కూడా. దేవుడు మరి తన ప్రియ బిడ్డల్ని ప్రేమించి కొందరిని లేవనెత్తారు. వారి ఇచ్చినటువంటి అమౌంట్ని అందరు అంటే మొత్తం గ్యాదర్ చేసి ముందుగా కనుక్కున్నాము ఎంత అవుద్దని. మరి అంత అమౌంట్ వచ్చినప్పుడు దాన్ని ఆర్డర్ ఇచ్చి చేయిద్దామని మరి ముందు కొంత అమౌంట్ రాగానే వెంటనే వెళ్ళి ధైర్యంగా ఆర్డర్ ఇచ్చేసాం. దేవుడి పని కనుక అది ఆగదు, అది దేవుడు కొనసాగిస్తాడని ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసించి మరి అడ్వాన్స్ ఇచ్చి పని స్టార్ట్ చేసామని చెప్పాం. ఈ నిన్నటి దినము రాత్రి ఈ పోడియమ్మని మన మందిరానికి తీసుకురావడం జరిగింది. మరి దేవుడు చేసినటువంటి యొక్క అద్భుత కార్యాలను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనం చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. పెట్టాం, అయ్యగారు బిజీగా ఉంటారు. మాకు పోడియంకి అంటే మనకు ఇక్కడ మొదటి ప్రార్థన చేసింది కూడా అయ్యగారే. అయ్యగారు ఏం లేనప్పుడు ఖాళీ స్థలంలో చెప్పాం,
సార్కి మేము ఈ విధంగా పరిచర్య మొదలు పెట్టాలి కనుక ప్రార్థించమంటే ప్రార్థించి మీరు ధైర్యంగా కొనసాగు, దేవుడు సహాయం దయచేస్తాడని చెప్పాడు. మమ్మల్ని ప్రోత్సహించాడు ఎంతగానో. మా సంఘ కాపురి ఎంఎం షారునయ్య గారు, అందరూ బట్టి ఆయన ప్రత్యేక వందనాలు. పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ ప్రాంతంలో దేవాతి దేవుడు జాన్ చిరంజీవి గారి కుటుంబాన్ని ఎన్నిక చేసుకొని మరి ప్రాంత వాసుల యొక్క రక్షణ కొరకు దేవుడు ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మించి దేవుని యొక్క సేవను కొనసాగింప చేయడానికి దేవుడు చూపించిన అపారమైన కృపకై దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మనుషులుగా మాలో ఏమీ లేదు, కానీ దేవుడు అవసరమైనప్పుడు దేవుడు ఆయా స్థలాలలో మందిరాలను ఏర్పాటు చేసుకొని దేవుడు మమ్మల్ని వాడుకుంటుంటాడు. ఇది దేవుని యొక్క గొప్ప కృప బాహుల్యం. దీన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మరొకసారి మమ్మల్ని ఆహ్వానించిన పాస్టర్ జాన్ చిరంజీవి గారికి అలాగే వాస్తమ్మ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాం. సో మంచిది. ఈ శ్రేష్టమైన సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ భూమి మీద దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఉన్నారు. దేవుని ప్రజలకు ఉన్న పేరేంది? ఇశ్రాయేలీలు.
వీరు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వీరిని మోషే అనేటువంటి ఒక నాయకుని ఎన్నిక చేసుకొని ఆ ప్రజలందరినీ బయటికి తీసుకువచ్చాడు. బయటికి తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో మరి దేవాతి దేవుడు సినాయి పర్వతం మీద మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పాడు, మరి నేను మిమ్మల్ని కలుసుకోవటానికి నేను మిమ్మల్ని కలుసుకోవటానికి, మీరు నన్ను కలుసుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి మందిరాన్ని భూమి మీద నిర్మించు మోషే అని చెప్పి దేవుడు మోషేకి చెప్పాడు. దేనితో నిర్మించాలో, ఎలా నిర్మించాలో దాని యొక్క మెటీరియల్స్, దాని నమూనా అంతా కూడా దేవుడు మోషేకి తెలియపరిచాడు. సో అలాగనే దేవుడు చెప్పినట్లుగా మోషే భూమి మీద దేవుని మందిరాన్ని నిర్మించాడు. దాని పేరే ప్రత్యక్షపు గుడారము. చెప్పండి, ప్రత్యక్ష గుడారము అంటారు. ఇలాంటి మెటీరియల్స్ కాదు కానీ వేరే మెటీరియల్స్ నిర్మించాడు. మీరు నిర్గమకాండం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఈ ప్రత్యక్ష గుడారం అనేటువంటి దేవుని ఆలయాన్ని దేవుడు మోషే ద్వారా నిర్మించి తన సహోదరుటువంటి అహరోన్ని యాజకుడుగా ప్రతిష్ఠించి అక్కడ సేవ చేయటం భూమి మీద మొట్టమొదట ప్రారంభించబడింది. అయితే ఈ ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు 3 భాగాలు చెప్తా. బయట మీకు ఆవరణ స్థలం ఉంది కదా, అది ఆవరణ స్థలం. మీరందరూ కూర్చున్నారు ఇక్కడ. ఇది పరిశుద్ధమైన స్థలం. మేమున్నామే, ఇది అతి పరిశుద్ధమైన స్థలం. అర్థమైందండి? ఇది అతి పరిశుద్ధమైన స్థలం, ఇది పరిశుద్ధ స్థలం, అది ఆవరణ స్థలం. ఇలా మందిరాన్ని మోషే నిర్మించిన తర్వాత ఏం చేశాడంటే ఆవరణ స్థలంలో 2 వస్తువులు పెట్టాడు. ఏంటంటే ఇత్తడి బలిపీఠం. ఎందుకంటే ఆ దినాల్లో బలులు ఉన్నాయి. ఇశ్రాయేలు జంతువులు తీసుకువచ్చినప్పుడు పాప క్షమాపణ నిమిత్తమై ఆ బలిపీఠం దగ్గర బలి అర్పించేవాళ్ళు. బలిపీఠం. ఆ తర్వాత ఆ ఎంట్రన్స్ లో ఇత్తడి గంగాళం ఉండేది. ఎందుకంటే దాంట్లో వాటర్ పోసి పెడతారు. యాజకులు లోపలికి రావాలి అంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావడానికి అక్కడ గంగాళం ఉండేటువంటిది 2 ఆ ఆవరణ స్థలంలో. ఇకపోతే పరిశుద్ధ స్థలం ఇది. ఈ పరిశుద్ధ స్థలంలో 2 వస్తువులు ఉండేటువంటివి. ఏంటంటే ఒకవైపున సన్నిధి రొట్టెల బల్ల, ఒక బల్ల ఉండేది. దాని మీద 6 + 6 12 వెచ్చని రొట్టెలు పెట్టేవాళ్ళు దేవుని సన్నిధిలో. అవి యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే భుజించడానికి వెచ్చని రొట్టెలు. అందుకే సన్నిధి రొట్టెల బల్ల. మరొక వైపున దీపస్తంభం ఉండేటువంటిది. దానికి 7 దీపాలు ఉంటాయి. యాజకులు ప్రతి దినమున ఒలీవ తైలాన్ని అందులో పొయ్యాలి. అక్కడ దీపస్తంభం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. ఆ తర్వాత ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో తెర ఉంటుంది. తెర, ఇది తెరను చూసారా? ఆ తెర ఇక్కడ ఉండేటువంటిది అర్థమవుతుందండి. ఈ తెర లోపల అతి పరిశుద్ధమైన స్థలములు ఇక్కడ నిబంధన మందస్సం ఉండేది. చెప్పని ఉండేది నిబంధన మందస్సం. ఆ మందస్సం లోపల అంటే ఒక బాక్స్ లాంటిది అది. ఆ నిబంధన మందస్సంలో 3 వస్తువులు ఉండేటువంటివి. ఒకటి మన్నా గల బంగారు పాత్ర, ఆనాడు ఇశ్రాయేలు తిన్నారు కదా. ఆ తర్వాత చిగురించిన అహరోను యొక్క చేతి కర్ర 2. ఆ తర్వాత దేవుడు రాసాడే 10 ఆజ్ఞలు 2 పలకలు. ఆ పలకలు ఆ నిబంధన మందస్సంలో ఉండేవి. దానిపైన కరుణాపీఠం ఉండేది. దాని మీద 2 కెరూబులు ఉండేటువంటివి. ఆ తర్వాత అతి పరిశుద్ధమైన స్థలానికి దగ్గర విన్నానే ఇక్కడ సువర్ణ ధూప వేదిక ఉండేది. చెప్పండి, ఏముండేదమ్మా? సువర్ణ ధూప వేదిక లేకపోతే సువర్ణ పీఠము అంటారు. అది ఇక్కడ ఉండేది. అది దేని కొరకంటే ప్రతి సంవత్సరం ఒకసారి, తర్వాత ప్రతిదినం ప్రధాన యాజకుడు లోపలికి వచ్చినప్పుడు ఆ సువర్ణ దీప స్తంభం, ఆ సువర్ణ ధూప వేదిక దగ్గర ఆ సాంబ్రాన్ని వేసి దేవునికి పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏం చేసేవారంటే ప్రార్థన చేసేటువంటి వారు. అది ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా ఉన్నటువంటి వస్తువులు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఆవరణ స్థలంలో ఏమున్నాయి చెప్పండి? గంగాళము, ఇంకోటి బలిపీఠం. పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల, ఈ పక్క దీపస్తంభం. అతి పరిశుద్ధమైన స్థలములో నిబంధన మందసం. దాని దగ్గర ఏముంది? సువర్ణ ధూప పీఠము. చెప్పండి, సువర్ణ దీప
పీఠము లేకపోతే వేదిక అంటారు. ఆ సువర్ణ ధూప వేదికను గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. అదే నిర్గమకాండం 30వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు ఉన్నాయే. ఈ ప్రధాన యాజకుడు వచ్చి ధూపం వేసేటువంటి ధూప వేదిక అంటారు. ఈ ధూప వేదిక ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఈ ధూప వేదిక దేన్ని చూపిస్తుంది? ఈ ధూప వేదిక యొక్క ప్రత్యేకత ఏంటి? దాని ద్వారా నేటి కృపాకాలంలో మనం ఏమి పాఠాలు నేర్చుకోవాలి? ఇప్పుడు ఏంటి నిర్గమకాండము 30వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి, మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చెయ్యవలెను. వేదిక, దాన్ని వేదిక అంటారు, లేకపోతే సువర్ణ దీపం అని కూడా, సువర్ణ ధూప పీఠం అని కూడా అంటాడు. ఎలా చేయాలో, దేంతో చేయాలో, ఎందుకు చేయాలో చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. దాన్ని దేంతో చేయాలంట? తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాన్ని పొడవు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది సచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకకాండమై ఉండవలెను. నేను ఈ 10 వచనాల్లో ఉన్నటువంటి ఈ ధూప వేదికను గురించి, దాని భావాల గురించి కొన్ని మీకు నేను వివరిస్తా. రైట్, జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్తా, రహస్యాలు ఏమి లేకుండా. ఈ సువర్ణ ధూప వేదిక బాగా వినాలి. దేంతో చేయమన్నాడంటే, ప్రియులరా, దేవాతి దేవుడు మోషకి, అంటే మోషే ఆలోచన ప్రకారం ఏది చేయలా. అర్థమవుతుందా? దేవుని ఆలయంలో ఏ పనిముట్టు కానీ, దేవుని ఆలయం యొక్క నిర్మాణం కానీ, దాని మెజర్మెంట్ కానీ ఏది మోషే ఆలోచనలు కాదు. ఎవరి ఆలోచనలు? దేవుడు చెప్తుంటే మోషే చేసి, అందుకని చూడండి, మోషే అట్లు చేసెను అని. ఇప్పుడు సువర్ణ ధూప వేదికని చేయమన్నాడు. సువర్ణ ధూప వేదికని దేంతో చేయమన్నాడు అంటే తుమ్మకర్రతో చేయమన్నాడు. వాస్తవికంగా దేవుని ఆలయంలో ఉండవలసినటువంటి పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన స్థలములో ఉండవలసినటువంటి వుడ్డు కలప ఏదైతే ఉందో అది వాస్తవానికి తుమ్మకర్రతోనే చేయాలి. అయితే మనం ఇప్పుడు కొంచెం కాస్ట్లీగా పెట్టి టేక్తో రకరకాలుగా చేసుకుంటున్నాం, కానీ తుమ్మకర్రతోనే దేవుడు చేయమని చెప్పాడు. రైట్, ఇది ఏ వుడ్ అండి చిరంజీవి గారు? టేక్. ఇది రైట్, టేక్. మనం టేక్తో చేసుకుంటాం ఎక్కువగా, కొంచెం నీట్గా ఉంటుందని, ఎక్కువగా ఉంటుందని. కానీ వాస్తవానికి ఆనాడు మోషే చేసినప్పుడు దేంతో చేశారమ్మా చెప్పండి? ఏ కర్ర? తుమ్మకర్ర. తెలుసా తెలియదు అందరికీ? ఎందుకంటే మన దేశం విరిగి అది దొరుకుతుంది. తుమ్మకర్రతో చేయమన్నాడు సువర్ణ ధూప వేదికను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తుమ్మకర్ర. తుమ్మకర్ర అనేటువంటిది దేన్ని చూపిస్తుంది? మీకు కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు గురించి మీకు నేర్పిస్తా. మరలా చెప్తున్నాను, ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి, అనగా ఆవరణ స్థలములో ఉన్న, పరిశుద్ధ స్థలములో ఉన్న, అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఈ ఉపకరణములన్నీ కూడా ఎవరిని చూపిస్తున్నాయంటే మన రక్షకుడైన యేసు ప్రభుల వారికే సాదృశ్యంగా ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? ఆయనకే సాదృశ్యంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ యొక్క సువర్ణ ధూప వేదిక కూడా ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసు ప్రభుల వారికే సాదృశ్యంగా ఉంది. కాబట్టి దేవుడు మోషేని ఈ యొక్క ధూపము వేదికను తుమ్మకర్రతో ఎందుకు చేయమన్నాడంటే, ఈ ధూప వేదిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తే, తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అంటే, తుమ్మకర్ర అనేటువంటిది ఆయనలో ఉన్నటువంటి మానవ స్వభావానికి సాదృశ్యం. అవును, యేసు ప్రభుల వారు ఎవరయ్యా? ఆయన ఎలాంటి వాడుగా ఈ లోకానికి వచ్చాడయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలుసు, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. ఎవరు కన్నదమ్మా? కుమారుణ్ణి కన్నది. దేవుణ్ణి కన్నదా? మనుష్యుణ్ణి కన్నదా? మనుష్యుణ్ణి కన్నది, అంతే కదా. మరియ ఎవరు? మనిషే. కాబట్టి ఆమె మనిషి కాబట్టి ఎవరిని కన్నది? మనిషినే కన్నది, అంతే కదా. జంతువులైతే జంతువునే, అంతే కదండి. మనిషి అయితే మనిషినే కంటారు. కాబట్టి కన్యక గర్భవతి అయినప్పుడు ఎవరిని కదంటే మనుషుణ్ణి. అంటే యేసు ప్రభుల వారు సర్వశక్తి గల దేవుడే, గొప్ప దేవుడే. అయితే ఆయన మానవ జాతి దగ్గరికి రావటానికి, రెండవదిగా మనుషుని యొక్క భావాలన్నీ అర్థం చేసుకోవడానికి, ఒకవేళ నీకు నొప్పి కలిగింది అనుకో చేతికి, ఆయన మనుషుడు కాబట్టి నొప్పి ఎలాగుండదు ఆయనకి తెలుసు. అర్థమవుతండి? నీకు బ్లడ్ వచ్చిందనుకోండి, ఆ వేదన నీకు ఎలాగుంటుందో ఆయనకు కూడా
తెలుసు. అర్థమవుతుందమ్మా? యేసు ప్రభుకు తెలియదు ఏదీ లేదు. అంటే మన బాధలు, మన వ్యాధులు, మన కష్టాలన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు చదివి నాకు సహాయం చేయండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఆ విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. ఏ పోలిక అండి? మనుషుల చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు చూడండి, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, చాలు, మనుష్యుడుగా కనబడి ఆయన మానవ శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. ప్రియులరా, యేసు ప్రభువు వారు మానవుడిగా ఈ లోకానికి రాకపోతే మనుషునికి దగ్గర కాలేడు. యేసు ప్రభువు వారు మానవుడిగా ఈ లోకానికి రాకపోతే మనుషుని యొక్క వేదన, మనుషుని యొక్క బాధ ఆలోచించండి, ఆయనకు అర్థం కాకపోవచ్చు. అంటే మనం అనుకుంటాం కదా. ఇంకో మాట చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. 15-16 వచనాలు తిరిగా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని చాలండి, ధరించుకొని ఉన్నాడు. యేసు ప్రభుల వారు అబ్రహాము యొక్క వంశములో నుంచి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభుల వారు దేవుడుగా, యేసు ప్రభుల వారు దేవదూత రూపములో, యేసు ప్రభుల వారు మహిమా స్వరూపముతో భూమి మీదకి ఆయన రాలేదు. మనందరికీ తెలుసు కదా, కన్య మరి ఆయనకి జన్మనిచ్చినప్పుడు పిల్లరా పశువుల తొట్టిలో ఆయన మనుషుడిగానే పడుకున్నాడు. ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళ తండ్రి గారుగా ఉన్నటువంటి యోసేపు కార్పెంటర్ ఈ వుడ్ వర్క్ చేసేవాడు కాబట్టి ఆయన కూడా 30 సంవత్సరాలు ఏం చేశాండి, కార్పెంటర్ వర్క్ చేశాడు. ఆయన వుడ్ వర్క్ చేశాడు. ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు, మానవుడుగా ఈ లోకంలో జీవించాడు. యేసు ప్రభుల వారు మానవుడుగా ఈ భూమి మీద సంచరించాడు 33.5 సంవత్సరాలు. మీకు 3 ఎగ్జాంపుల్ చూపిస్తాను, త్వరగా తిండి నాతో కూడా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 8:24. అంతటా సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన చాలు అప్పుడు ఆయన నిద్ర ఎవరు పోతారండి? నిద్ర ఎవరు పోతారు? దేవుడు నిద్రపోతాడా? బైబిల్లో ఏముంది? ఇశ్రాయేలు దేవుడు కునుకడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఓడలో ఏం చేస్తున్నాడు చెప్పండి? నిద్ర ఎవరికి వస్తుందా? మనకే. ఆయన మనుష్యుడు అని చెప్పడానికి ఆధారాలు కొన్ని 3 చెప్తా, మీకు చాలా ఉండే. ఆయన నిద్రించుచుండగా, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11:35 చూడండి. యేసు కన్నీళ్లు విడిచాను. యేసు ఏమి విడిచాడండి? కన్నీళ్ళు ఎవరికి వస్తాయి చెప్పాలి మీరు. మనం అందరం ఏం చేస్తాం? ఏదో ఒక సందర్భంలో చెప్పండి, ఏడవకుండా ఉంటారా? ఎవరైనా నేను ఏడవలేదండి అని అంటారండి? చెప్పండి, ఎవ్వరు కూడా చెప్పలేదు. ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. 19:28 చూద్దాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. దప్పిక ఎవరికి వస్తుంది? మనుషులే కదా. చాలా ఉన్నాయి, 3 చాలే. నిద్రపోయేది మనుషుడే, ఆయన నిద్రపోయాడు. ఏడ్చేది మనుషుడే, ఆయన ఏడ్చాడు. అన్నం తినేది, నీళ్లు తాగేది మనుషుడే, ఆయన తిన్నాడు. చెప్పండి, నీళ్లు త్రాగాడు. ఒక మనుషుడిగా
ఆ మానవ స్వభావాలు ఏమైతే ఉంటాయో పాపము తప్ప అవన్నీ భూమి మీద ఆయన చేసేలేదండి, చేశాడు. అంటే సువర్ణ ధూప పీఠము ఎందుకు తుమ్మకరతో చేయమని, తుమ్మకరతో చేసిన ఆ పీఠాన్ని ఎందుకు దేవుడు పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో పెట్టమని చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి వచ్చిన వల్ల కూడా వాళ్ళకి తెలియాలి, రాబోయేటువంటి కాలంలో సర్వశక్తి గల దేవాతి దేవుడైన యేసు ప్రభుల వారు ఏమవుతాడంటే మానవ జాతిని రక్షించడానికి చెప్పడమ్మా ఆయన మనుషుడుగా ఈ లోకానికి వస్తాడు. ఎందుకు మనుషుడిగా వస్తాడంటే, నీకు నొప్పి కలిగినప్పుడు అయ్యా నాకు నొప్పి అంటే ఆయనకి తెలుస్తుంది. నీకు ఆకలి వేసినప్పుడు ప్రభువా నాకు ఆకలి అంటే ఆయనకి తెలుస్తుంది. నీకు కష్టం వచ్చినప్పుడు ప్రభువా నాకు కష్టంగా ఉందంటే ఆయనకు కష్టం అంటే ఏంటో తెలుసు. నీకు సమస్యలు వచ్చినప్పుడు నాకు సమస్య ఉంది ప్రభు అంటే ఆ సమస్య అంటే ఏంటో ఆయనకి తెలుసు. అవునా కదండి? ఒక మనిషి యొక్క బాగోగులన్నీ అర్థం చేసుకోగలిగేది మరొక మనిషియే. అవునా కదండి? చెట్లు కానీ జంతువులు కానీ అర్థం చేసుకుంటాయా? అర్థం చేసుకోలేవు. అందుకనే దేవాతి దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీదకి మన కొరకు ఆయన చెప్పండి ఎలాగొచ్చాడంట? మనుషుడుగా వచ్చాడు. మనుషుడుగా మన ప్రతి బాధ ఆయనకి తెలుసు ప్రియులారా, మన ప్రతి దుఃఖం ఆయనకి తెలుసు, ప్రతి నీటి ఆయనకి తెలుసు. యేసయ్యకి మరిగింది మన జీవితాల్లో ఏది లేదు. కాబట్టి ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సువర్ణ ధూప వేదిక తయారు చేసినప్పుడు దేంతో తయారు చేశారంటండి? చెప్పాలమ్మా, తుమ్మకర్రతో చేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే చూద్దాం. దాని పొడుగు 2వ వచనంలో, దాని పొడుగు నిర్గమకాండం 30వ అధ్యాయం, దాని పొడుగు ఎంతంట? 1 మూర, దాని వెడల్పు 1 మూర. అది ఎలాగ ఉండాలంట? చదువు ఎలా ఉండాలంట? చచ్చౌకముగా ఉండవలెను. ఎలా ఉండాలంట? చచ్చౌకం అంటే అర్థం ఏంటి? సమానంగా, అంతే కదా? పొడుగు సమానమే, వెడల్పు సమానమే. దాని పొడవు ఎంత ఉండాలో వెడల్పు కూడా అంతే ఉండాలి. ఈ తుమ్మకరతో చేయబడినటువంటి సువర్ణ ధూప పీఠము తుమ్మకరతో చేస్తే, రెండవదిగా దాని యొక్క మెజర్మెంట్స్ ఎలాగ ఉండాలంటే 4 వైపులా స్క్వేర్ ఫీట్ సమానంగా ఉండాలి, సచ్చౌకముగా ఉండవలెను, సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ చెప్పండి, ఒకటి తక్కువ ఉండకూడదు. అంటే దాని యొక్క స్వభావం ఏంటంటే ఈ సమానమైనటువంటి కొలతలు కలిగినటువంటి ఈ సువర్ణ ధూప పీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అయితే, రెండవ భావం ఈ మెజర్మెంట్స్ మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే యేసుక్రీస్తు అందరికీ అమ్మా డబ్బు ఉండేవాడు వచ్చినా చెప్పండి, బాగా చదువుకున్నవాడు వచ్చినా, డబ్బు లేనివాడు వచ్చినా, చదువు ఏమీ లేనివాడు వచ్చినా, ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు వచ్చినా, దీన దరిద్రుడు వచ్చినా, ఈ దేవుని సన్నిధికి వస్తే చెప్పండి అందరూ ఎలాంటి వారంట? అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 34 నుంచి మనం చదువుకుందాం ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 34 నుంచి చదువుకుందామా? చదవండి. పేతురు అయినయ్య యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి. అది కాదనుకుంటా, దేవుడు 10:34 నాయన. దేవుడు పక్షపాతి అక్కడి నుంచి నాయన. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఇంకా ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటమ్మా, అందరికి నీ ప్రభు. ఇక్కడ ఎందుకంటే దృశ్యము, పేతురు అనే దైవజనుడు ఏం చేశాడంటే యూదులకు మాత్రమే సువార్త చేసుకుంటున్నాడు, అన్ని జనులకు సువార్త చెప్పలా. అప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. 4 చెంగులు గల ఒక దుప్పటి, అందులో రకరకాల కీటకాలన్నీ ఉన్నాయి. అది దర్శనం వచ్చింది పేతురికి. ప్రభు అన్నాడు అవి చంపుకో తిను అన్నాడు. ప్రభువా అవి నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి, నేను తిన్నయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, నేను పరిశుభ్రపరిస్తే నువ్వు ఎవరివి అపవిత్రమైనవని చెప్పడానికి.
అంటే అర్థం ఏంటంటే ఆ దుప్పటి చెంగులో చూపించినటువంటి అవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఆ అన్ని జనులకి సాదృశ్యంగా ఉన్నాయి. అప్పుడు పేతురికి లైట్ వెలిగింది. అరే, యేసు ప్రభువు కేవలము నేను యూదులకే సువార్త చెప్తున్నాను, ఆయన యూదులకే దేవుడు కాదు, ఆయన యూదులకును మరియు అన్ని జనులకి ఆయన దేవుడై ఉన్నాడు. అంటే ఆయన పక్షపాతి కాదు. యేసుక్రీస్తు ఎవరు అని ఒకవేళ అడిగితే నేనేం చెప్తా అంటే ఆయన అందరికీ దేవుడు. చెప్పనమ్మా, ఆయన అందరికీ ప్రభువు. యేసు ప్రభు అంటే ఒక కులానికి దేవుడు కాదు, ఏమండి, ఒక జాతికి దేవుడు కాదు. యేసు ప్రభు అంటే ఎవరికో కొందరికి దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు. చెప్పనమ్మా, అందరికి దేవుడు. యేసయ్య తన సన్నిధిలో ఒకవేళ 20 మంది ఉన్నా, ఒకవేళ 50 మంది ఉన్నా, ఒకవేళ 100 మంది ఉన్నా, 1వ నెంబర్ దగ్గర నుంచి 100వ నెంబర్ దగ్గర వరకు అందరిని సమానంగా చూస్తాడు. ఎలా చూస్తారమ్మా? సమానంగా చూస్తాడు. మనుషుల్లా కాదు. ఎలాగా? మనమైతే ఏం చేస్తాం? మనోడు అని చెప్పి ఇంకొక మొక్కేస్తాం కదా. బయట వాళ్ళు వస్తే చెప్పండి, రెండే మనోడితో ఏం చేస్తామయ్యా? భలే చెప్పే పెద్ద వేస్తాం. దాన్ని ఏమంటారు? స్వార్థం అంటారు, పక్షపాతం అంటారు. యేసు ప్రభు దగ్గర లేవు. ఆమెను ఎలా ప్రేమిస్తున్నాడో ఈమెను అంతే, ఈమెను ఎలా ప్రేమిస్తున్నాడో ఈమెను అంతే, ఈమెను ఎలా ప్రేమిస్తున్నాడో ఈమెను అంతే. ఆయనలో పక్షపాతము లేదు. కలెక్టర్ వచ్చినా చెప్పండమ్మా, పిఎం వచ్చినా, సీఎం వచ్చినా, అడుక్కో తినేవాడు వచ్చినా, మందిరంలో చెప్పండి ఎవరమ్మా? అందరూ సమానం. ఒకసారి మందిరానికి ఎలిజబెత్ రాణి గారు వచ్చారంట. ఎలిజబెత్ గారు, ఆమె మహారాణిగా ఉన్నప్పుడు, రాణిగా ఉన్నప్పుడు కొంచెం లేటుగా వచ్చింది ఆమె. ఎలా వచ్చింది? లేటుగా వచ్చి వెనక్కి కూర్చున్నదంట. ఒక ముసలాం పక్కన కూర్చున్నదంట. ఆమె ముసలాం చూసి, ఓయమ్మా రాణిగారు నా పక్కన కూర్చోని చెప్పి అక్కడి నుంచి లేచి ఏం చేసిందంట, ఆమె కొంచెం ముందుకు వెళ్ళిందంట. రాణిగారు కదా పక్కన కూర్చోలేం కాదని చెప్పి. రాణిగారు చూసి, ఏంది నేను ముంచుగానే స్నానం చేసేనే, బట్టలు వేసుకున్నానే, ఏంది వెళ్ళిపోయని చెప్పి ఈ రాణిగారు లేచి మళ్ళీ ఆమె పక్కన కూర్చున్నారంట. కూర్చొని చెవులో చిన్నంగా, ఏమా నీ పక్కన కూర్చుంటే వెళ్ళిపోయావు, నా దగ్గరే ఉన్న స్మెల్ అంటే, లేదమ్మా మీరు మహారాణి, మేము భేదవాళ్ళం కదా అంటే, అప్పుడు చెప్పిందంట, అది బయట. ఎక్కడది? అది బయట. ఇక్కడికి వస్తే చెప్పండి అందరూ ఎవరమే? సమానులే. పక్షపాతము లేదు. యూదుడని చెప్పండి, గ్రీసు దేశస్తుడని ఏ భేదమును లేదు. చదువుకున్నా, చదువు లేకపోయినా, అందమున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, స్త్రీలైనా పురుషులైనా, మంచివారైనా చెడ్డవారైనా, యేసు ప్రభు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు, అందరినీ సమానంగా ఇష్టపడుచున్నాడు, అందరి ప్రార్థనలు సమానంగా వింటున్నాడు, అందరినీ సమానంగా ఆశీర్వదిస్తాడు, అందరినీ ఆయన ఒకే దృక్పథముతోనే చూస్తున్నాడు. అర్థమవుతున్నాయా? ఏ మాత్రం తేడా లేదు. అందుకనే దాన్ని పొడవు చెప్పండి, దాన్ని వెడల్పు ఎలాగుండాలంట? చచ్చౌకముగా. అంటే అర్థం ఏంటంటే సమానమైన మెజర్మెంట్స్. యేసు ప్రభువు వారు చెప్పండి అందరికీ పక్షపాతం చూపించేవాడు కాదు. రైట్, ఇది ఆయనలో ఉన్నటువంటి చెప్పండి ఏక స్వభావము, ఏక స్వభావం. ఆ తర్వాత ఇంకొక వచనం చదువుకుందాం. ఒక్కొక్కటి మీకు వివరిస్తా. ఆత్మీయమైన భావాలు ప్రియులారా. 3వ వచనం చదువుదాం ఇప్పుడు. దాని పైభాగమునకును, దాని పైభాగమునకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకు మేలిమి బంగారు రేకులు పొదిగించి, దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. చాలు. మీరు చూడండి బాబినాలమ్మ, తుమ్మకర్రతో దానిని చేసి దానికి కావలసినటువంటి మెజర్మెంట్స్ అన్ని కూడా సమానంగా పెట్టి, ఆ తర్వాత ఏం చేయాలంటే బంగారు రేకులు. చెప్పండి, ఏ రేకులు? ఏ బంగారము? మేలిమి బంగారం. అంటే అందులో ఏ మాత్రం కూడా కల్తీ లేదు. మీరు వేసుకున్న బంగారంలో చాలా కల్తీ ఉంటుంది. అర్థమవుతుందండి? వాడు ఎంత చెప్పినా కానీ ఖచ్చితంగా దాంట్లో రాగి ఒడుకో కలిపేస్తుంటాడు. మనకేం తెలుసు? మనం పక్కన కూడా చూస్తాం, ఏంటి రాగిని మనం వేరు చేయలేం కదా. కానీ ఈ సువర్ణ ధూపపీఠం తయారు చేసిన తర్వాత దాని చుట్టూ ఏం పొదిగించాలంట? బంగారు రేకులే. బంగారం చెప్పండి ఆయన, మేలిమి బంగారంతో ఏం చేయాలంట? చుట్టూ దాన్ని కవర్. అంటే ఉడ్డు కనిపించకూడదు. జాన్ చిరంజీవి గారు, ఉడ్డు కనిపించకూడదు.
ఇంకేముంది, దొంగలంతా ఇక్కడే ఉంటారు. అర్థమవుతుందమ్మా? ఉడ్డు కనిపించకూడదు. వాక్యం సెలవిస్తుంది, ఉడ్డు కనిపించకూడదు. చుట్టూ దాని చుట్టూ చెప్పండి, ఏం పొదిగించాలా? మేలిమి. మీరు మేలిమి చెప్పడంలా. ఏ బంగారం అమ్మా? మేలిమి బంగారు రేకులు ఏం చేయాలంట? పొదిగించాలి. ఇప్పుడు ఉడ్డు కనిపెట్టలే, మొత్తం ఏం కనిపిస్తుంది? బంగారమే కనిపిస్తా ఉంది. అబ్బా, అది మామూలు బంగారం కాదు, చాలా షైనింగ్ ఉండే బంగారం. అది మేలిమి బంగారం. ఈ బంగారం ఆలోచించండి, మనకేం చూపిస్తుందంటే బైబిల్లో ఎక్కడున్నా కానీ గమనించండి, బంగారం అనే దేనికి గుర్తు అంటే దైవత్వమునకు గుర్తు. దేనికి గుర్తమ్మా? దైవత్వమునకు గుర్తు. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు ఒక జ్ఞాని యేసు ప్రభుకి ఏం తీసుకొచ్చాడు? తీసుకొచ్చలేదా? బంగారాన్ని ఎందుకు తీసుకొచ్చా? బంగారం తెలుసా? ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు. ఆయనలో దేవుని యొక్క గుణలక్షణములన్నీ కూడా సంపూర్ణంగా ఉన్నాయి. ఈనాడు ప్రపంచంలో చాలా మంది యేసు ప్రభుని ఏమంటున్నారు? ఆయన వడ్రంగివాని కుమారుడే, ఆయన యూదులో పుట్టినవాడే, ఆయన దేవుడు కాదు అంటున్నారు. అది నేనేమంటానంటే గలమెత్తి ఆయన నిజమైన దేవుడని ఖండితంగా చెప్తున్నా నేను. హల్లెలూయా! యేసు ప్రభు ఎవరంటే ఈ ట్రూ గాడ్, ఆయన నిజమైన దేవుడు. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో ఉన్నది. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీ పత్రిక చూడమ్మా, మొదటి అధ్యాయం, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి చదువుదామా? బైబిల్ తీయండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, చూడండి, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎవరు యేసు ప్రభు అంటే అదృశ్య దేవుని యొక్క అదృశ్య దేవుని స్వరూపమైన, కనిపించని దేవుడు. ఒకప్పుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడని మీరు అడిగితే ఏం చెప్తారంటే ఆయన అదృశ్య స్వరూపి. ఆయన మన మధ్యలో ఉన్నాడు. అయితే ఎలా ఉన్నాడంటే అదృశ్యములో, అంటే మన కంటికి చూడలేని మహిమ కలిగినటువంటి, అదృశ్యమైనటువంటి స్వారూప్యము కలిగినటువంటి సర్వ సృష్టికి ఆయన ఎవరంట? ఆధారభూతుడు. అంటే క్రియేటర్ ఆయన. ఆకాశము కానీ, అందున్న సూర్య చంద్ర నక్షత్రాదులు కానీ, భూమియు ఇందున్న సకల చరాచర జీవరాశులను, చివరికి నిన్ను నన్ను తల్లి గర్భములో పిండముగా రూపొందించినటువంటి దేవదేవుడు ఎవరంటే ఆయనే. నువ్వు చూసిన ఈ సృష్టి యావత్తుని కలుగు చేసిన వారంటే ఆయన. అందుకే అన్నాడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. ఇంకా చదువుదామా 15వ వచనం కూడా. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడు. సర్వమును అమ్మా, ఒకటి కాదు, రెండు కాదు, పరలోకం కానీ, భూలోకం కానీ, పాతాళం కానీ, ఇందు ఏమైతే కనిపిస్తున్నాయో అవి ఏమైనా కానీ ఎవరి ద్వారా కలుగు చేయబడ్డాయంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలుగు చేయబడ్డాయి. ఆది కాండములో మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని కలుగు చేసేటప్పుడు యేసు ప్రభు ఉన్నాడు. ఆయన సృష్టికర్తన దేవుడు. భూమి లోపల నుంచి దేవుడు మట్టి తీసి మనుషుని కలిగి చేసి దీవాత్మను పంపించినప్పుడు యేసు ప్రభు ఉన్నాడు. అవును, ఆయనను బట్టి, ఎవరిని బట్టమ్మా? ఆయనను బట్టి, ఆయన ద్వారా. ఎవరి ద్వారమ్మా? ఆయనను బట్టి, ఆయన ద్వారానే అన్నీ ఉన్నాయి. ఎవరో తెలుసు ఆయన? చూడండి, రోమిలికి రాసిన పత్రిక చదవండి అయ్యా, 9వ అధ్యాయం. రోమా పత్రిక 9వ అధ్యాయం 6వ వచనములో. రోమా పత్రిక 9:6. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కాదు. అది కాదు నాన్న, 5వ వచనం. పితరులను వీరివారు, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరయ్యా యేసు ప్రభు అంటే? ఆయన గురించి పౌలు ఇక్కడ పరిచయం చేస్తూ అంటున్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి.
అమ్మా ఏ దేవుడు అంటేనా? సర్వాధికారి అంటే సర్వాధికారి చెప్పండి. అన్నిటి మీద ఉందా లేదా యేసు ప్రభుకి? చెప్పండి అమ్మా. యేసు ప్రభు దేవుడని చెప్పడానికి సృష్టిలో అన్నిటి మీద అధికారం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా, బైబిల్ తీయద్దు కానీ. ఉదాహరణకు లాజరు చనిపోతే రా బయటికి అంటే ఏం చేస్తాడమ్మా? అంటే మరణం మీద ఆయనకి ఏముంది? సముద్రంలో పోతాను, తుఫాన్ వచ్చింది, ఏ తుఫాన్ ఆగు అన్నాడు, తుఫాన్ ఏమైపోయిందమ్మా? అంటే సృష్టి మీద దానికి ఏముంది? ఉందా లేదా? దయ్యం పట్టిన వాడు వచ్చాడు, ఏ దయ్యమా వదిలి వెళ్ళిపో అన్నాడు, వెళ్ళిపోయిందా లేదా? అంటే దురాత్మ దానికి ఏముంది? చెప్పండమ్మా. అధికారం ఉంది. రోగములతో ఉన్న వారిని గుంపులు గుంపులుగా తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడవేస్తే కుంటి వారిని, గుడ్డి వారిని, మూగవారిని, చెవిటి వారిని ఏం చేశారమ్మా ఆయన? అంటే రోగములు ఆయనకి ఏముంది? అందుకే నేను ఎవరంట? సర్వాధికారం కలిగినటువంటి వాడు. మన దేశంలో రాష్ట్రపతికి 3 దళాల మీద మాత్రమే ఆయన అధిపతి. యేసు ప్రభుల వారు ఎవరంటే ఈ ప్రపంచం మొత్తం మీద ప్రియులరా సృష్టి మీద అధికారం ఉంది ఆయనకి. మరణం మీద అధికారం ఉంది, దురాత్మ శక్తుల మీద, రోగముల మీద, మనుషుని ప్రాణం మీద, ఖగోళ శాస్త్రం మీద, సముద్రం యొక్క ఆటుపోట్ల మీద, భూమి మీద, యావత్తు ప్రపంచంలో ఉన్న సర్వం వాటి మీద చెప్పండి యేసు ప్రభుకి ఏముందమ్మా? అధికారం. సర్వాధికారి అండి ఆయన. ఎవరనుకున్నా మీరు యేసు ప్రభు అంటే? మనం సేవించే దేవుడు ఏదో అలనాడు శిలువలో మరణించాడు, తీసుకెళ్లి సమాధి చేస్తే అయిపోయింది అనుకున్నారా? కాదు. ఆయన తిరిగి లేచి నేటికి తండ్రి కుడి పార్శ్వమందు చేరి ఏమ్మా మన కొరకు విజ్ఞాపన చేస్తున్న సర్వశక్తి గల దేవుడు ఆయన. పరలోకము నుంచి తన 2 కన్నులు తీసి లోకానంతటిని, లోకమున్న మనుషులందరినీ ఎవరైతే ఆయన పట్ల భయము కలిగి, ఆయన పట్ల విధేయత కలిగి, ఆయన పట్ల సంపూర్ణమైన సాత్వికము కలిగి భయభక్తులతో ఆయన పాద సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తున్నారు, అట్టి వారందరి యొక్క హృదయములను, అట్టి వారందరి యొక్క జీవితాలను, అట్టి వారందరి యొక్క బిడ్డలను, అట్టి వారందరి యొక్క కుటుంబాలను ఆకాశ వాక్యాలను విప్పి ఆశీర్వదించుటకు మన దేవుడు ఎవరంట? సర్వాధికారిన దేవుడు. హల్లెలూయా. నీ బిడ్డలకు జ్ఞానం ఇవ్వడానికి ఆయన, అమ్మా నీ బిడ్డలను ఆశీర్వదించడానికి ఆయన, అమ్మా నీ కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు తీసివేయడానికి ఆయన, మీ కుటుంబంలో సమస్యలు తీసివేయడానికి ఆయన, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలను తొలగించడానికి మనము సేవిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు చెప్పండి ఎవరంటే ఆయన? సర్వాధికారి అయినటువంటి దేవదేవుడు ఆయన. హల్లెలూయా. మనం సేవిస్తున్న దేవుడు సమాధిలో ఉన్నవాడు కాదు. చెప్పండి ఎవరంటే ఆయన? సర్వాధికారి దేవుడు ఆయన. అందుకని మూడవదిగా తుమ్మకరతో చేసి సమానమైన కొలతలు పెట్టిన తర్వాత దేంతో బతికించాలంటే చెప్పండి? చెప్పండి. మేలిమి బంగారంతో ఆయన స్వచ్ఛమైన సంపూర్ణమైనటువంటి, ఆలోచించండి, దేవదేవుడు. ఆయన వంటి మంచి దేవుడు, ఆయనలాగా ప్రేమించే దేవుడు, ఆయనలాగా క్షమించే దేవుడు, ఆయనలాగా ఆశీర్వదించే దేవుడు మరొకటి ప్రపంచంలో. హల్లెలూయా. సరే ఇంకొంచెం ముందుకెళ్ళిపోదాం. 5వ వచనం కాదు చదువు నాయన. 5వ వచనం ఇప్పుడు 35. ఆ మోత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందస్సము నొద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠమున ఎదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకుందును. చాలు. దేని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియులరా సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, నీవు అలాగ చేసి దానిని ఎక్కడ పెట్టమని చెప్పాడు? ఈ స్థలములో పెట్టమని చెప్పాడు. ఎందుకు పెట్టమని చెప్పాడు? ఆడొక అద్భుతమైనటువంటి పదాన్ని ఆయన ఉపయోగించాడు. మీరు ఆ మాటని బాగా అర్థం చేసుకోవాలి. 6వ వచనం చదువుతున్నాను చూడండి. సాక్ష్యపు మందస్సము నొద్ద నుండు అడ్డుతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట నీవు దాన్ని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఎక్కడమ్మా? ఇక్కడ. చెప్పండి ఎక్కడ? అక్కడ అంటే ఇక్కడ. దేవుడు మోషే చెప్తున్నాడు, మోషే దాన్ని ఎందుకు నువ్వు ఇక్కడ చేసి పెట్టాలంటే నేను అక్కడ నీతో ఏం చేస్తాను? అబ్బాబ్బా నీతో మీట్ అవుతాను మోషే. నేను లోకంలో వద్దు, సమాజంలో వద్దు,
పాపం ఉంది అక్కడ, చీకటి ఉన్నది అక్కడ. అందుకని ప్రత్యక్ష కూడా నిర్మించిన తర్వాత నువ్వు సువర్ణ ధూప పీఠ వేదికను అక్కడ ఎందుకు చేసి పెట్టాలి అంటే, ఎక్కడైతే చేసి పెట్టావో అక్కడికి నువ్వు వస్తావు కదా, నేను నీతో కలుసుకుంటా అక్కడ. చెప్పండి, దేవుని సన్నిధి అంటే మనం ఎందుకు వస్తున్నాం అంటే దేవుని కలుసుకోవడానికి పోతున్నాం. హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఆయన ప్రభు నమ్ముకోదు, ఒక అనుడుగా ఉన్నాడంట. పోతా ఉంటే కొంతమంది 2-3 స్త్రీలు రెడీ బైబిల్ తీసుకొని చర్చికి పోతా ఉన్నారంట. ఆయన అడిగాడంట, మీరు ఎక్కడ పోతున్నారమ్మా అంటే, యేసయ్యని కలుసుకోవడానికి పోతున్నా చెప్పారంట. హల్లెలూయా. ఎవరిని కలుసుకుంటారమ్మా? యేసయ్యని కలుసుకోవటానికి. యేసయ్యని కలుసుకోవడానికి పోవటం ఏంటమ్మా? యేసు ప్రభు ఎక్కడో యెరూషలేము దేశంలో పుడితే, ఆయన ఎప్పుడో శిలువలో మరణిస్తే ఆయన ఎలా కలుసుకుంటారు? యేసయ్యని కలుసుకోవటానికి అని లోపల ఈ దైవజనుడు ఏం చేశాడు, ఇంటికి పోయి ఒరే వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధం అని తెలుసుకోవాలని చెప్పి ఆయన కూడా ఏం చేశాడు, నీరు తెలియకుండా బయటికి చెప్పకుండా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు చూద్దామని చెప్పి ఆయన కూడా ఏం చేశాడంట, చల్లంగా ఎవరు తెలియకుండా వెనకనే వచ్చాడంట. వెనకొచ్చి చర్చిలో ఆ బయట కూర్చున్నాడంట ఎవరు తెలియకుండా. పాస్టర్ గారు ఆ రోజు వచ్చి వాక్యం చెప్తున్నాడంట. పాస్టర్ గారి వాక్యం చెప్తుంటే ఆ రోజు వాక్యం అంతా ఆయనకే. హల్లెలూయా. అందరు లోపల ఉన్నారు. పాస్టర్ గారి వాక్యం అతన్ని తగిలింది, అతన్ని పట్టుకున్నది, అతని జీవితం మార్చబడింది. రక్షింపబడ్డాడు. అతడు గొప్ప దేవుని సేవకుడుగా మారిపోయి అద్భుతమైనటువంటి సేవ చేశాడు ఆయన. హల్లెలూయా. అద్భుతమైన సేవ చేశాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎవరి దగ్గరికి వస్తున్నామంటే, మనం ఎక్కడికి వస్తున్నామంటే, మనకు ప్రాణము పెట్టిన, మన సమస్యలను తీర్చే, మన జీవితంలో అద్భుతములు చేసి, మన ప్రతి అవసరతలను తీర్చేటువంటి దేవుణ్ణి చెప్పండి కలుసుకోవడానికి మనం వస్తున్నాం ఇక్కడ. అవునా కదమ్మా? మనకి ఎవరైనా ఇష్టమైన వారిని అనుకోండి, వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళాలా? మనకి ఎలా ఉంటుంది అప్పుడు? వాళ్ళ ద్వారా మనకు లబ్ధి దొరుకుతుంది, వాళ్ళ ద్వారా మనకు మేలు దొరుకుతుంది, వారి ద్వారా మనకు ఆదాయం దొరుకుతుంది, వారి ద్వారా ప్రేమ దొరుకుతుంది అనుకోండి. అలాంటి వారిని కలుసుకోవడానికి వెళ్తాం అనుకోండి. అలాంటి వారిని వీళ్ళు కలుసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుందండి చెప్పండి? ఆ సంతోషము చెప్పండి, ఆ ఆనందము వర్ణనాతీతం అది. అలాగైతే ఈ స్థలము అనగా ఈ సువర్ణ ధూప వేదిక గమనించండి, అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే, మోషే నువ్వు అక్కడికి వచ్చినప్పుడల్లా కూడా నేనేం చేస్తాను చెప్పండి, నేనేం చేస్తాను నిన్ను. చూడండి, పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయం 17వ వచనం. త్వరగా 6:17. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములను చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేసుతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు. ఎవరితో కలుసుకున్నాడు అంటే? ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుతో కలుసుకునేవాడు అర్థమవుతుందా? ప్రభువుతో కలుసుకునేవాడు ఏమైనా అంటే ప్రభువుతో ఏకాత్మయ్య ఉన్నాడు. ప్రభువుతో కలిసేవాడు ఎలాగునంట? ఏకాత్మయ్య ఉన్నాడు. మనము ప్రతి ఆదివారం వార కూటాల్లో దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా దేవునితో మనం సహవాసం చేయటం వల్ల, దేవునితో మనం కలుసుకోవటం వల్ల ఏమవుతున్నామంటే చెప్పండి, దేవుని యొక్క గుణలక్షణములన్నీ కూడా ఎవరిలోకి వస్తున్నాయి? మనలోకి వచ్చేస్తాయి. పెద్దవాళ్ళు అంటారు కదా, ఒరే 6 నెలలు సహవాసం చేసావనుకో వీళ్ళు ఏమైపోతారా? వాళ్ళైపోతారా? వాళ్ళు వీళ్ళైపోతారు అంటారు కదా. నువ్వు మాటికి దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చేయటం వల్ల ఏమవుతావు? దేవుడు నోవాహుతో సహవాసం చేస్తే, దేవుడు హనోకుతో సహవాసం చేస్తే, దేవుడు అబ్రహాముతో సహవాసం చేస్తే, దేవుడు దావీదుతో సహవాసం చేస్తే ఏమయ్యారంటే దేవుని యొక్క లక్షణాలు వారిలోనికి వచ్చేసి, వాళ్ళ మాట మారింది చెప్పండి, వారి ప్రవర్తన మారింది, వారి నడవడిక మారింది, వారి క్రియలు మారిపోయినాయి, వారి తలంపులు మారిపోయినాయి. ఎలా మారిపోయారంటే వాళ్ళు దేవుని యొక్క
ఆత్మ వారిలోనికి రావడాన్ని బట్టి వారి జీవితం మార్చబడింది. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఒక రోజు కలిగేటువంటిది కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్త్రీ ఈ రోజు కన్సీవ్ అయింది అనుకోండి అమ్మా, ఇది పశునే. ఈ రోజు కన్సీవ్ అయిపోతే ఏమా రేపు వచ్చేస్తారా బిడ్డ బయటికి? ఎంత టైం పడుతుంది చెప్పండి? 9 నెలలు ఉండాల్సిందే, మొయ్యాల్సిందే. ఈ 9 నెలలు ఏమవుతుందంటే ఆ బిడ్డ తల్లి యొక్క తండ్రి యొక్క రూపురేఖల్లోనికి ఏమవుతుంది? మారుతా ఉంది. నీ కడుపులో ఉంటే మారుతుందా, బయట ఉంటే మారుతుందా? కన్సీవ్ అయిన రోజు వద్దురా నువ్వు లోపల, బయటకు వచ్చేసి ఏదో ఒక తొట్లో వేసి దాంట్లో వెరగరంటే నీ రూపంలోకి వస్తుందా? రాదు. నీ కడుపులో ఉండి నీ బ్లడ్ అమ్మా నీకు సంబంధించినవన్నీ కూడా ఆ బిడ్డకు అందుతున్నాయి కాబట్టి 9 నెలలకు ఏమవుతుంది? నీ రూపురేఖల్లోనికి మారిపోతుంది. నీవు నేను కూడా దేవుని వంటి మనస్సు దేవుని వంటి క్రియలు, దేవుని వంటి స్వభావం రావాలి అంటే ఒక రోజు వచ్చేది కాదు. భూమి మీద మనం బ్రతికి ఉన్నంత వరకు ఏం చేయాలట? దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేస్తే మనం ఎలా మారుతామంట? ఆయన వలె. చెప్పండి, ఆయన వలె. చెప్పడం, ఆయన వలె. ఆయన వలె మారుతాం. రాకపోతే మారలేము. చెప్పండి, లోకంలో ఉంటే సాతాను ఏం చెప్తాడమ్మా? చెప్పండి, ఏం చెప్తాడా? లోకంలో ఉన్నట్లుగా జీవించని చెప్తాడు. లోకంలో ఉన్న పాపాలని చేయమని చెప్తాడు. అర్థమవుతుందా? అదే దేవుని సన్నిధికి వస్తే చెప్పండి, పాస్టర్ గారు ఏం చెప్తాడు? అది కలుసుకోవడం అంటే అదే దేవుని సన్నిధిలో. చెప్పండి, క్షేత్రం. ఆ క్షేత్రంలో మీరు ఉన్నారు కాబట్టి దైవ లక్షణములన్నీ కూడా ఏమవుతాయంట? మీకు వస్తాయి. షోలమీత అంటది, నా ప్రియునితో నేను శయనించేటువంటి స్థలం, అనగా కలుసుకునే స్థలం పచ్చని స్థలం అనేది. ఏ స్థలం అంటమ్మా? పచ్చని స్థలం. క్రీస్తు ఆత్మతో ఏకమైన వాడు ఈ భూమి మీద ఎండిపోయిన వాడుగా ఉండడు. వాడు ఆత్మీయంగా బలంగా ఉంటాడు. వాడు బలమైన ప్రార్థన చేస్తాడు. వాడు బలమైన వాక్యాన్ని తింటాడు. అర్థమవుతుందా? వాడు పుష్టిగా ఉంటాడు. నీటి కాలువ యోర్న నాటబడిన వృక్షం వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి బలమైన ఫలించేటువంటి వృక్షంలాగుంటాడు. ఎప్పుడు ఆయనతో ఆయనతో నెలకోసారి వస్తే ఉంటాడా? చెప్పండమ్మా. మీ బిడ్డ ఉన్నాడు, నెలకోసారి అన్నం పెట్టి ఎట్లుంటాడు? నెలకు ఒకసారి అన్నం పెట్టి ఒక 5 సంవత్సరాల పరీక్షించి ఎట్లుంటాడా? ఏమైపోతాడో నెరసి. అవునా కదా? రోజు తింటే అది విషయం. సో దేవుని వాక్యం మనం చూస్తే దేవుడు చెప్పాడు, ఇదిగో మోషే ఇక్కడ ఎందుకు పెట్టమన్నానంటే నేను నిన్నేం చేస్తాను? కలుసుకుంటా. అబ్బా, దేవుడు మనతో కలుసుకుంటే చెప్పడమ్మా, దేవుడు మనతో కలుసుకుంటే మనకేమైనా కొదువు పెడతాడా? చెప్పండమ్మా. అది ఏదైనా కొరత చేస్తాడా? ఏది చేయడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదల దగ్గర ఉన్నాయి, యేసే దగ్గర ఉన్నాయి. ఉన్నవి ఏవి కూడా ఆయన కొరకు కాదు. చెప్పండి, ఎవరి కొరకమ్మా? ఇప్పుడు ఒక చెట్టు ఉంది అనుకోండి, మీ ఇంట్లో చెట్టు నిండా మామిడి పండ్లు వస్తాయి. ఆ చెట్టు ఒక పండు అయిందంటదా? అమ్మ తింటదా? ఎవరికి ఇస్తుంది? యేసయ్య కూడా మామిడి చెట్లు అంటాడు. అర్థమవుతుందా? ఆయనలో ఉన్నటువంటి దీవెనలు, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు, ఆయన ఉన్న సర్వ సమృద్ధి ఎవరికి ఇస్తాడంటే ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తారో వారికి ఇచ్చేదాని కొరకే. చెప్పండి, ఎవరికి ఇచ్చేదాని కొరకమ్మా? మనకి ఇచ్చేదాని. మన ప్రతి నీట్ ఆయనకి తెలుసు. చెప్పండి, ఆయన కొరత కొదువ ఏదో అన్నీ తెలుసు ఆయనకి. అందుకే చెప్పాడు, తుమ్మకర్రతో చేసి సమానమైన కొలతలతో చేసి దాని చుట్టూ బంగారు రేకులు ఏం చేయాలంట? పొదిగించి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఎక్కడ పెట్టమన్నమా? ఇక్కడ పెట్టు. ఎందుకంటే నేను నీతో ఏం చేస్తాను? ఇంకొంచెం కిందకి వెళ్ళిపోదాం, ఇంకొంచెం కిందకి. ఆ తర్వాత అయ్యా 7:8 ప్రతిదినము ప్రొద్దున అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపము. చాలు. చూడండి, నేను మీకు చదువుతాను మళ్ళీ 7వ వచనంలో. అహరోను ప్రతి దినము ఎప్పుడంట? ప్రొద్దున. అర్థమైంది? అహరోను ప్రతిదినం ఎప్పుడంటయ్యా? ప్రొద్దున. ఆ తర్వాత 8వ వచనంలో మరియు
సాయంకాలమున. బాగా వినాలి. ఏమ్మా, అహరోను అంటే ఎవరు? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు అంట ప్రతిరోజు 7వ వచనం ప్రకారం 8వ వచనం ప్రకారం పొద్దున మరియు సాయంకాలం. అర్థమవుతుందని మీకు? మార్నింగ్ మరియు ఎప్పుడమ్మా? ఈవినింగ్. ఏం చేయాలంటే 2 పూట్ల ఇక్కడికి వచ్చి, ఎక్కడికి వచ్చామా? ఇక్కడికి వచ్చి దాని మీద ఏం వేయాలంట? ధూపం వేయాలి. ఏమేయాలి చెప్పండి? దాని పేరే సువర్ణ దీప పీఠం. ధూపం వేయాలి. ఈ ధూపం గమనించండి, వేయాలి ఆయన. ధూపం అంటే ఏంటి చెప్పండి? అన్నది ఏం వేసేవాళ్ళు అప్పుడు? సాంబ్రాణి వేసేవాళ్ళు. చెప్పండి, ఏం వేసేవాళ్ళమ్మా? దానికి మరొక పేరు ఏంటంటే పరంగి సాంబ్రాణి. చెప్పండి, ఏ సాంబ్రాణి? పరంగి సాంబ్రాణి. పరంగి సాంబ్రాణి అంటే మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి మీకు చూపిస్తాను అమ్మా. తీయండి, పరిశుద్ధ గ్రంథం తీయండి, పరమగీతములు తీయండి. మీకు పరంగి సాంబ్రాణి అంటే అర్థం కావటానికి అందులో ఏమేమి కలుపుతారో మీకు అర్థం అవడానికి చూపిస్తాను చూడండి. పరమగీతములు తీయండి ఒకసారి అందరూ. పరమగీతములు 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 4:14 చదువయ్యా. జటామాంసియు. బాగా చూడండి. జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగి పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములను, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. చాలు. ఇవన్నీ ఏంటంటే శ్రేష్టమైనటువంటి సుగంధ ద్రవ్యాలు. ఇవి ఏమేమి చెప్పండి ఇక్కడ గమనించండి పిల్లరా. జటామాంసియు, పైనుంచి వస్తాను చూడండి. మీకు అన్ని చెప్తాను నేను. జటామాంసి అన్నాడు 13వ వచనంలో. జటామాంసియు, ఆ తర్వాత కుంకుమ పువ్వుయు, ఆ తర్వాత నిమ్మగడ్డియు, లవంగి పట్టయు, గోపరసమును, అగరు వృక్షములను. వీటిని ఏం చేయాలంట? పౌడర్ చేయాలేమా? పౌడర్ చేయాలి. అవి చాలా శ్రేష్టమైన ఖరీదైనటువంటి సుగంధ ద్రవ్యాలు. వాటిని యాజకుడు పౌడర్ చేసి, అతో ఏం చేయాలమ్మా? పౌడర్ చేసి ఆ పౌడర్ని అంతటిని బంగారు గిన్నెలో పెట్టుకోవాలి. ఏ గిన్నెలో? బంగారు గిన్నెలో పెట్టుకొని ఉదయము మరియు సాయంకాలం. చెప్పేవారు ఎప్పుడమ్మా? ఉదయము మరియు సాయంకాలము ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చి యాజకుడు ఏం చేయాలంటే ఆ సువర్ణ ధూప పీఠం ఉందే అక్కడ నుప్పులు పోసి, తర్వాత లాస్ట్ నుప్పులు పోస్తారు కదా, అందులో వెయ్యాలి. ఎప్పుడు పోయాలా? ఉదయము. చెప్పడం ఎప్పుడు? ఉదయము. ఇది దేన్ని చూపిస్తుందయ్యా అంటే, దేన్ని చూపిస్తుందంటే ప్రార్థనా జీవితము. చెప్పండి, ఏం చూపిస్తామా? ప్రార్థనా జీవితం. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు భావినాలమ్మా ఆయన ప్రార్థన చేసేవాడు. ఒక మాట చెప్పాలంటే ఆయన రాత్రంతా ఏం చేసేవాడు? చెప్పండి అమ్మా. మన రాత్రంతా ఏం చేస్తామా? నిద్రపోతాం. యేసు ప్రభు రాత్రంతా ఏం చేసేవాడంట? చెప్పండి, ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. మీరు చూడండి, యేసు ప్రభు జీవితాన్ని చదివితే ఆయన ఆతృత కలిగి ప్రార్థన చేశాను, ఆయన ఆసక్తి కలిగి ప్రార్థన చేశాను, ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేశాను, ఆయన విశ్వాసంతో ప్రార్థన చేశాను, ఆయన వేదనతో ప్రార్థన చేశాను. అమ్మా ఇవన్నీ ఉండాలి బైబిల్లో. రెఫరెన్స్ జీపులు మీకు లేట్ అయిపోతుంది. ఉండాలేవమ్మా? ఉన్నాయి. ఆయన అలాగున అంటే ఆయన ప్రార్థనా జీవితం. ఎప్పుడంట? ఉదయము. చెప్పండి అమ్మా, ఉదయం ఏం చేస్తాం మనం? 15 ఇడ్లీలు తింటాం. సాయంకాలం ఏం చేస్తామమ్మా? చెప్పండి. మధ్యాహ్నం మిగిలిన చికెన్ అంతా వేసుకొని మళ్ళా వేడి చేసుకొని సూపర్గా అందిస్తున్నావా నాకు, నువ్వు ఎక్సలెంట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా తింటాం. అవునా కదా? చెప్పండి. 2 పూటలు మనం ఏం చేయాలమ్మా? చెప్పండి, ఏం చేయాలమ్మా? ఉదయం ఏముండాలా? సాయంకాలం ఏముండాలా? ఉదయం ఏముండాలా? సాయంకాలం ఏముండాలా? ఉదయం ఏముండాలా? సాయంకాలం ఏముండాలా? అది మీ ఇంట్లో డబ్బులు లేకపోయినా పర్వాలా, ఖరీదైన బంగారం లేకపోయినా పర్వాలా, ఏమా విలువైనటువంటి ఫర్నిచర్ లేకపోయినా పర్లేదు, కానీ ప్రార్థన ఉండాలి. ఆలోచించండి. ఉదయము సాయంకాలం ఈ 12 రకాల దినుసులతో పౌడర్ చేసి సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి ఈ సమ్మేళనమును యాజకుడు అనగా అహరోను ఆ యొక్క ధూప పీఠం మీద వేసినప్పుడు అంట ఏం పోద్దంట? ధూపం. ఏమొస్తుంది చెప్పమ్మా? ధూపం అంటే పొగ. ఏందమ్మా? పొగ. ఆ పొగ ఎలా ఉంటుందంటే ఆ పరిమళాలు మనం చెప్పలేం. అంత మాధుర్యమైన వాసన పొగ. ఆ మాధుర్యమైనటువంటి వాసన, ఆ పొగ దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన. ఆ మాధుర్యమైనటువంటి ధూపం చెప్పండి ఎవరి దగ్గర పోతుందంట? దేవుని దగ్గర పోతుంది.
చెప్పండి అమ్మా, ఏ దగ్గర పోద్ది? దేవుని దగ్గర పోద్ది. చూడండి 41వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. 41:2. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడుగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. నాన్న అదేనా? అది కాదే, చెప్పండి. తప్పు చెప్పాను నేను. 41:2. ఒక్క నిమిషం. వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియులారా, నేను చూపిస్తాను. రెఫరెన్స్ లో రాసుకోవటంలో ఎక్కడది మిస్ అయిపోయింది, నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రియులారా, మన ప్రార్థన ఎలా ఉండాలి, మన ప్రార్థన ఆలోచించండి. దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి అంటే ఏమ్మా, ఒక మాట నేను చూపిస్తాను మీకు, నేను చూపిస్తాను. రెఫరెన్స్ రాసుకోవట్లేదు, నేను మిస్ అయిపోయింది నాకు. ఒక్క నిమిషం చూపిస్తా తొందరపడి బాగుంది, నిదానంగా తింటారు. 40 మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ఎలాంటి వాసనతో ఉండాలంటే చూడండి 45వ అధ్యాయం కీర్తన 45వ అధ్యాయము 7వ వచనం కాడించి చదువు. 7వ వచనం కాడించి, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే నీ కండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రము 8వ వచనంలో, నీ వస్త్రమిల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసన. చాలండి మా బాబు. 8వ వచనం 41:8 అన్నమాట, ఒకటి కాదు. నీ వస్త్రమిల్ల ఏ వాసన చెప్పండమ్మా? గోపరస వాసనే, తర్వాత అగరు వాసనే, లవంగి పట్టు వాసనే. ఏంటి ఈ యొక్క మా భావినాలు? ఏంటి ఈ యొక్క గోపరసం వాసన? ఏంటి అగరు వాసన? ఏమిటి లవంగ పట్టు వాసన? నేనేమంటా అంటే, ప్రార్థన చేసేటువంటి వాని దగ్గర ఈ వాసన రావాలి. చెప్పండి, ఏ వాసన రావాలా? ఈ వాసన రావాలి. ప్రార్థన చేసేటువంటి వాని దగ్గర ప్రార్థన వాసన రావాలి. ప్రార్థన చేసేటువంటి వాని దగ్గర ఆ చెడ్డ బ్యాడ్ స్మెల్ రాదు. అర్థమవుతామా? ప్రార్థన చేసేటువంటి వాని దగ్గర చెప్పండి, ఏ స్మెల్ రావాలి? చెప్పండి అమ్మా. గోపురస వాసన, లవంగి పట్ట వాసన. సరే, ఇంకో ప్రశ్న, ఆ వాసన ఎవరికి వస్తుంది? చెప్పండి, ఎవరికి వస్తుంది వాసన? దేవునికి వస్తుంది. హల్లెలూయా. నీలో ఉన్న ప్రార్థనా శక్తి గల ఈ సువాసన నా దగ్గర కూర్చుంటే నాకు రాదు. మా చెప్పండి, ఎవరికి వస్తుంది వాసన? అది నువ్వు ప్రార్థించేవాడుగా ఉంటే, ఏమ్మా, నువ్వు ప్రార్థించేదానివిగా ఉంటే, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు మోకరించినప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ యొద్ద నుంచి దేవునికి ఎలాంటి వాసన పోతంటే లవంగి పట్టవా. ఏ వాసనమ్మా? సుగంధ ద్రవ్య. ఆ వాసన వస్తే మనం ఏం చేస్తామయ్యా? మా చెప్పండి, చెడ్డ వాసన వచ్చింది ఏం చేస్తాం మనం? మంచి వాసన వస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా అమ్మ బాగా వినాలి. ప్రార్థించేవాడుగా ఉంటే, ఏమ్మా, ప్రార్థించే దానివిగా ఉంటే నువ్వు మోకరిస్తానే యేసయ్య ఏ వాసన వస్తుంది ఆయనకి? నీలో ప్రార్థన లేదనుక ఏం చేస్తారు ఆయన? నీకేమి దొరకదు. చెప్పడం, నీకేమి దొరకదు. చూడండి, పరమగీతములు 3వ అధ్యాయం 6వ వచనం. మరొక మాట కూడా, పరమగీతములు 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. భూమ స్తంభముల వలె చూడండి, భూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచూవచ్చు. ఇది ఏమి? బావినాలి. సొలొమోని పల్లకిని గురించి చెప్పానంటున్నాడు, ధూమ స్తంభం వలె. అమ్మా, ఏ స్తంభం అంట? ధూమం అంటే ఏంది అమ్మా? ఏంది ధూమం అంటే? పొగ. ఏందమ్మా? పొగ. ధూమ స్తంభం అంటే పొగ ఎలా నిలబడిందంట? స్తంభం వలె. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎలాగ ఉండాలా? ధూమ స్తంభం వలె ఉండాలి. ఒక స్తంభం వలె ఉండాలి, పడిపోకూడదు. అది అర్థమవుతుందా? ధూమ స్తంభం వల్లే అరణ్య మార్గంగా వచ్చు. ఇది ఏందది? చెప్పండి అమ్మా, ఏందది? చెప్పండి, ఏదది?
రక్షణ సన్నిధి అనే సంఘం నుండి వచ్చేటువంటి ప్రార్థన. రక్షణ సన్నిధి అటువంటి సంఘము ఏమా ప్రార్థన చేస్తే ఎలాగుండాలంటే ధూమ స్తంభాలే నిలబడాలి. ధూమ స్తంభం ఆయన అన్నాడు చూడండి ఇక్కడ, గోపురస్సముతోను సాంబ్రాణితోను వర్తకములమ్ము వివిధమైన సుగంధ సువర్ణములతోను పరిమళించుచూ ఎలాగొస్తుంటమా పరిమళం. ఎలా ఉందన్నమా పరిమళం. ఇంటి మీద సన్నజాల చెట్టు అల్లిండి, రాత్రి అయితే ఎలా ఉంటుందమ్మా స్మెల్. ఆ ఇంట్లో ఉన్న బాతున్న దావని ఏం చేస్తారు అక్కడ ఆగి మీ ఇంటిలో. అదే మీ ఇంట్లో కుక్కను చంపు అడేయండి, ఎట్లా ఉంటుంది ఆడికి వచ్చరికి ఏం చేస్తారు అందరూ. దేవుడు కూడా అంతే. రక్షణ సన్నిధి అయినటువంటి సంఘము ఏమా ఈ లోకం అనే అరణ్యంలో ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి చెప్పండి ఆయనకి ఎలాగుండాలంటే స్మెల్ మధురంగా వెళ్ళాలి. మీరు చేసే ప్రార్థనలు చెప్పండి, మీరు చేసేటువంటి ప్రార్థనలు బైబిల్లో మనం చూసినట్లయితే అమ్మా దీని కానీ విశ్వాసంతో ప్రార్థన చేయాలని ఉంది. ఎలా చేయాలంట? విశ్వాసముతో. రెండోదిగా ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలమ్మా? ఆసక్తి అంటే ఏంది చెప్పండి అమ్మా. ఆసక్తి అంటే నిన్ను మీ ఆయన నీ మ్యారేజ్ డే రోజు కళ్యాణ్ జోడు తీసుకెళ్ళాడు, పొరపాటులే నీకు నచ్చింది తీసుకోమా అన్నాడు గోల్డ్. ఏం చేస్తావా? ఎడ చూస్తావా? ఏదోట్లే అంటావా? తీసుకురా, మొత్తం తీసుకురా, ఏమి ఉండవు ఐటమ్స్ అన్ని. ఏమా ఇది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు. ఎట చూస్తావు అప్పుడు మోడల్లో? ఈ మోడల్ కొత్తదే, ఈ మోడల్ పాతదే, ఇది ఎవరికొన్న ఉందా, ఇది ఎవరికొన్న లేదా, ఎట చూస్తావమ్మా? మామూలు ఆసక్తి చూస్తావు నువ్వు. నీ మనస్సు అంతా ఏం చేస్తావు? దాని మీదే పెడతావు. ప్రార్థన చేసే వాళ్ళకి కూడా ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఏమి ఇవ్వడు. ఆసక్తి ఉండాలి ప్రార్థనలో, విశ్వాసం ఉండాలి ప్రార్థనలో. చెప్పండి, ఆసక్తి ఉండాలా, విశ్వాసం ఉండాలి. ఆసక్తి కలిగి విశ్వాసం కలిగి ప్రార్థన చేసేటువంటి సంఘం ఎలాగుంటుందంటే దేవుని యొక్క ముక్కులకు, దేవుని యొక్క మనస్సుకు అది పరిమళాలు గల సంఘం. చెప్పే సంఘమమ్మా పరిమళాలు లేకపోతే ఒక సంఘము నుంచి దేవుడు ఏమి ఇవ్వడు. మనము దేవుని యొద్ద నుంచి ఏది సాధించుకోవాలన్నా ఆయన మనకిచ్చిన కీ చెప్పండి ఏదంటే ప్రేయర్. చెప్పండి ఏదమ్మా? ప్రేయర్. చెప్పండి అమ్మా ఏంది? ప్రార్థన. నేను అన్మ్యారీడ్గా ఉన్నప్పుడు మా ఊరు చాలా దూరం ఇక్కడి నుంచి, చిన్న చెరుకండి చాలా దూరం, ఇక్కడ కాదు. అయితే మా ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. మా నాన్న చనిపోయి మా అమ్మ చనిపోయింది, అందరికి మ్యారేజ్ వెళ్ళిపోయాను, అన్మ్యారీడ్ ఒక్కనే ఉంటా. మా ఇంట్లోకి వెళ్ళి నేను తలుపు వేసుకొని ఫ్యాన్ వేసుకొని తలుపులు ముగిచ్చేస్తా. ఎవరు రారు మా ఇంటికి, ఒకరు కూడా రారు, ఎవరు లేరు కదా, నేను ఒక్కనే, ఎవరు రారు. తలుపులు వేసుకుంటే రాత్రి 10 గంటల పైన నేను మోకరిస్తే తెల్లారి ఉదయం అయిపోద్ది 5:30, 6. ఆ ప్రాంతంలో ఆటోలు పోతాయి కదా, ఆటోలు సౌండ్ విని, అప్పుడు ప్రైవేట్ బస్సులు ఉండేది, ఆ బస్సులు సౌండ్ విని లేసేది నేను. ఎక్కడి నుంచి? ప్రార్థనలో నుంచి. లేయాలని ఇష్టపడి కాదు, అరే ఏమైపోయింది, ఎండబడింది కాదా అని. ఏమైందమ్మా? ఎండబడింది కాదా అని చెప్పి. పెళ్లి కాకముందు ఏమి లేవు కదా, భార్య లేదు, చెప్పండి, తాడు లేదు, బొంగరం లేదు. కాబట్టి రాత్రంతా నా జీవితంలో ఏం చేసావు? నేను ప్రార్థనే 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 మోకరించి నేను ప్రార్థన చేస్తే రాత్రి కాల సమయంలో నా ఆత్మ నా దగ్గర ఉండేది కాదు. దేవుడు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి వెళ్ళేటువంటి వాడు. ఆ రాత్రంతా కొండల్లో, పర్వతాల్లో, లోయల్లో, అనేకమైన ప్రాంతాల్లో ఆత్మ సంచరించి నేను ఆమేన్ అనే లోపల మరలా తిరిగి ఎక్కడికి వచ్చిన ఆత్మ పిక్చర్ లాగా నేను చూసేవాడిని. అలాంటి ప్రార్థన కావాలి. అర్థమవుతుందా? ఏలియాలాగా ప్రార్థించేవాళ్ళు, యాకోబులాగా ప్రార్థించేవాళ్ళు, ఆదిమ సంఘం వల్లే ప్రార్థించేవాళ్ళు. నేనేమంటా అంటే ప్రార్థన లేకపోతే మన జీవితాల్లో ఏమీ కూడా చెప్పండమ్మా, ప్రార్థన లేకపోతే నువ్వు ఏమి సాధించవు, గుర్తుపెట్టుకో. అది ప్రార్థన. లాస్ట్ అని చెప్పి ముగిచ్చేస్తాను, లాస్ట్ మాట. ఆ తర్వాత ఏంటి? నిర్గమకాండం 30వ అధ్యాయానికి వెళ్దాం. మరలా లాస్ట్ వచనాలు 10వ వచనం చదువుకుందామా? లాస్ట్ 9-10 చదువుకుందాం ఆయన. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమున ఒక్కొక్కసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను, ఇది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. చాలు. లాస్ట్ వన్ అక్కడ చాలా ఉండే ఒకటి చెమ్ముకు చేస్తాను. లాస్ట్ వన్ భావినాలమ్మా. ఇప్పుడు అమ్మ భావినాలి. ఇప్పుడు ఈ సువర్ణ ధూపం వేదిక చేసిన తర్వాత ప్రధాన యాజకుడు ఉదయము మరియు సాయంకాలము అన్ని రకాల 12 రకాల దినుసులతో చేసినటువంటి సుగంధ ద్రవ్యమైనటువంటి ఆ సాంబ్రాన్ని, పరంగి సాంబ్రాన్ని తీసుకువచ్చి చెప్పండి ఇందులో వేయాలి. ఎందులో వేయాలి మా? ఎక్కడ వేయాలా? సువర్ణ ధూప పీఠం మీద వేయాలి. ఇప్పుడు సాంబ్రాన్ని వేయాలంటే ఏం కావాలా? అది చెప్పండి ఏం కావాలా? నుప్పులు. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలా చెప్పండమ్మా? నుప్పులు వేయాలి. చెప్పండి ఏం వేయాలా? నుప్పులు. మీకు పల్లెటూరులో అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, అప్పుడు పొయ్యి మంటేసేటప్పుడు నుప్పులు పక్కింటి పోయి ఏం చేసేవాళ్ళమ్మా? మీ పెద్దోళ్ళు తెలిసి ఉంటుంది, నీకు తెలుసు. ఇప్పుడు గ్యాస్ తీయట్లేదు, అప్పట్లో అన్ని పొయ్యిలు ఉండేవి. పల్లెటూళ్ళు ఏం చేసేవాళ్ళు? పొయ్యి ముట్టియాలనుకో, ఎవరిన పొయ్యి మంటేస్తుంది అనుకో, ఆడకు పోయేసి ఒక ప్లేట్ తీసుకుపోయి ఆ పొయ్యి నుంచి 4 నుప్పులు తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళు? వీళ్ళు పొయ్యిలో వేసుకుని పొయ్యా మంటేసుకునేవాళ్ళు. అర్థమవుతుందా? పల్లెటూరులో జరిగేటువంటిది. నేను 2-3 సార్లు పోయి మా అమ్మ పంపించేది నుప్పు ఎత్తుకుంటే పక్కింటి పని చేసి నుప్పుల్ని ఒక్కోసారి కాలుతుంది, కింద పడుతుంది, ఎట్టగొట్టు మొత్తం మీద తీసేసి నుప్పులు తీసుకొచ్చి ఈ పొయ్యిలో పెట్టి రాజుపెట్టి ఏం చేసేవాళ్ళమ్మా? మంటేసేవాళ్ళు. వాళ్ళు ముందుగా మంటేస్తే. అయితే వినాలి, ఈ ధూపపీఠ వేదిక చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా, ఏ ఇంట్లో నుంచి కూడా నుప్పుని తీసుకొని రాకూడదు. అది అన్య సంబంధమైన నుప్పు. ఏ నుప్పమ్మా? ఆ నుప్పు తేకూడదు. అలా తీసుకువచ్చిన వాళ్ళు ఏమైపోయారంటే అక్కడే చచ్చిపోయారు. పొరపాటున యాజకులు ఎవరైనా ఏ ఇంట్లో నొప్పి ఉంది కదా, లేకపోతే బయట నొప్పి ఉంది అని చెప్పి ఆ నొప్పులు కానీ తీసుకొచ్చి ఇందులో వేసారా, వేసిన ఆ క్షణమే అక్కడ ఏమైపోతారు? పడిపోయి. అందుకని దానికి కావలసిన నుప్పులకు కావలసిన కట్టెలను ప్రత్యేకంగా యాజకులు తెచ్చి ఆ ప్రత్యక్ష గుడారంలోని దాని కొరకు నుప్పులు ఏం చేయాలా? తయారు చేయాలి. ఏం చేయాలని చెప్పండి? తయారు చేయాలి. ఆ నుప్పులను తయారు చేసి దాని కొరకు ప్రత్యేకంగా తయారు చేసిన ఆ నుప్పులను మాత్రమే అందులో వేయాలి. అర్థమవుతుందమ్మా? ఏం వేయాలి అందులో? నుప్పులు. చెప్పండి ఏంది? నుప్పులు. కరెక్ట్ అయిన లాంగ్వేజ్. మీరు అసలు ఆ పదాలు వింటే మర్చిపోతారు కొంతకాలం పోతే. స్టవ్ వింటున్నారు మీరు, గ్యాస్ ఏమంటారు దాన్ని? లైట్ అంటున్నారు, కానీ నుప్పులనే మాట మర్చిపోతున్నారు. అర్థమవుతుందా? అందుకని బైబిల్ చదివి అన్ని గుర్తుకొస్తాయి. ఏ నుప్పులు అంటే మీరు చెప్పండి? ప్రత్యేకంగా తయారు చేసినటువంటి నుప్పులు మాత్రమే అందులో వేయాలి. ఆ నుప్పులు వేసిన తర్వాతే సాంబ్రాణి వేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు సువర్ణ ధూప పీఠంలో ఉన్నటువంటి నుప్పుల మీద నుండి వేసిన ఆ సాంబ్రాణి యొక్క పొగ ఏమవుతుంది? దేవుని దగ్గరికి పోతుంది. ప్రశ్న, నుప్పులు లేకపోతే అమ్మా, నుప్పులు లేకపోతే పొగ పోద్దా? అసలు వస్తుందా పొగ? కాబట్టి పొగ రావాలంటే ఏం కావాలయ్యా? నుప్పు. ఈ నుప్పులు మనకు ఆలోచించండి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నుప్పులు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. నేనేమంటా అంటే దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది, దేవుని యొక్క సంఘములో ఏమ్మా పరిశుద్ధాత్మ దేవుడు అన్నటువంటి అగ్ని జ్వాలలు ఇక్కడ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి నిప్పులు ఈ సువర్ణ ధూప పీఠములో లేకపోతే ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాయిద్యములు వాయించినా, ఎంత వాక్యం బోధించినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా ఆ ధూపము చెప్పండి దేవుని యొద్దకి చెప్పడం మోసదా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాల సంఘములో. చెప్పండి ఉండాలమ్మా. ఈ యుగానికి మరొక పేరేంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క యుగం. పరిశుద్ధాత్మ దేవుడు అనగా రథసారథి ఆయనే. సంఘాన్ని నడిపించే, సంఘం అనేది ఒక రథం అయితే చెప్పండి దీన్ని నడిపించేవాడు ఎవరు? చెప్పండమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఒక వ్యక్తి సర్వ సంపూర్ణతలోనికి రాలేడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీ జీవితంలో ఏమీ చేయలేవు. రోమా పత్రిక
8వ అధ్యాయం చదవండి, లాస్ట్ వన్. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. 26 అటువలే చదవండి. 8:26 రోమాపత్రిక. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి చూడండి, సహాయం చేయుచు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచు. ఆత్మ తానే, చెప్పండి, ఎవరి పక్షముగా? మన పక్షముగా. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షంగా. మీకు తెలుసా, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, బైబిల్ ఎలా చదవాలో తెలియదు, ఎలా ఆరాధన చేయాలో తెలియదు, ఎలా సేవ చేయాలో తెలియదు. అయితే ఆత్మ దేవుడు మనలోనికి వస్తే, చెప్పడమా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు, ఎలా వాక్యము చదవాలో నేర్పిస్తాడు, ఎలా పరిచర్య చేయాలో నేర్పిస్తాడు, ఎలా నడుచుకోవాలో నేర్పిస్తాడు. మా అర్థమవుతుంది మీకు? పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎవడు కూడా, చెప్పండి, సర్వ సంపూర్ణతలోనికి రాలేడు. బైబిల్ స్పష్టంగా చెప్పింది, ఆత్మ లేనివాడు, చెప్పండి, నా వాడు కాదు. అందుకనే పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటాడు, ఆత్మ పూర్ణులైండుడి. ఎలాగో చెప్పండమ్మా. ఆత్మ పూర్ణులు అంటే ఏంది? ఆత్మపూర్ణులు ఏంది? ఆత్మపూర్ణులు అంటే, ఇప్పుడు చంద్రుడు వస్తాడు, స్టార్టింగ్ ఎట్టుంటాడమ్మా? అర్ధచంద్రకారం, అంతేదా? ఒక ఆఫ్లైన్ ఉంటుంది. కొద్ది రోజులుగా ఏమైపోతాడు ఆయన? చంద్రుడు ఏమైపోతాడు? అయ్యా నువ్వు చెప్పి ఏమైపోతాడయ్యా? అవునా కదా? స్టార్టింగ్ ఎలా ఉంటాడు? అర్ధచంద్రుడు. కొద్ది రోజులుగా ఏమైపోతాడు ఆయన? ఫుల్ మూన్. సర్వసంపూర్ణత. నేనేమంటా అంటే, మన జీవితాలను, మన బ్రతుకులను పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయాలంట? సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ఆయన యొక్క ఆధిపత్యానికి అప్పగించుకోవాలి. ఆయన యొక్క, గమనించండి, ప్రణాళిక అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఒక డ్రైవర్ అనుకుందాం. నేను కారు ఎక్కా, ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, నేను పలానా ప్రాంతానికి వెళ్ళాలి, నాకు తెలియదు, ఆ డ్రైవర్కి తెలుసు. నేను ఎలా కూర్చుంటానమ్మా? ఎలా కూర్చుంటాను? కాము కూర్చుంటా. ఆయన ఇలా వెళ్తాడు, ఇలా తిప్పుతాడు, ఇలా పోతాడు, ఇలా తిప్పుతాడు, ఇలా పోతాడు, ఇలా తిప్పుతాడు. ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి తెలుసు కాబట్టి, ఆ రూట్ తెలుసు కాబట్టి అన్ని టర్నింగ్లు తిప్పుతాడు. నాకు తెలియదు కాబట్టి నేను ఎలా చేయాలా? ఏం చేయాలా? అయ్యా ఇట్టెందుకు తిప్పేవయ్యా అని మాట్లాడకూడదు. అర్థమవుతుందమ్మా? పరిశుద్ధాత్మ దేవునికి, చెప్పండి, మన జీవితాలు ఏం చేయాలమ్మా? ఆత్మదేవ, నా జీవితాన్ని నడిపించాయా, నా కుటుంబాన్ని నడిపించాయా, నా బిడ్డలు నడిపించాయా, నా జీవితాన్ని నడిపించాయా. మేము ఎలా నడవాలో మాకు తెలియదు, ప్రభా నువ్వు నడిపించు. ఆత్మ దేవుడు చక్కని రహదారులు నడిపిస్తారు మన జీవితాల్ని. శ్రేష్టమైనటువంటి ఉద్యాన వనం నడిపిస్తారు మన జీవితాల్ని. కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా, పాపములో పడిపోకుండా, భూలోకములో చెడిపోకుండా, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన ఆయన యొక్క వే ఏదైతే ఉందో అందులో మనల్ని చక్కగా నడిపించగలిగేటువంటి దేవుడు, లేకపోతే రథసారథి. చెప్పండి ఎవరన్నమా? చెప్పడం ఎవరా? పరిశుద్ధాత్మ దేవుడు. భూమి మీద నవనిబంధన క్రైస్తవ సంఘాన్ని స్థాపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడే మేడగదిలో 120 మంది కలిసి ప్రార్థన చేసినప్పుడు, అగ్ని జ్వాల వంటి నాలుకలుగా ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చినప్పుడు, వారు అన్ని భాషలతో మాట్లాడినప్పుడు, వారు ప్రవచించినప్పుడు ఆదిమ సంఘం భూమి మీద ఏమైంది? ప్రారంభించబడింది. పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని స్థాపించిన వాడు. పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని నడిపించే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడే రేపు సంఘమును సర్వ సంపూర్ణమైన పెళ్లి కుమార్తెగా చేసి యేసు ప్రభు దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి వాడు. అందుకనే ఆత్మని ఆర్పుకోకూడదు. ఆత్మ పూర్ణులై ఉండాలి. ఆత్మ దేవుని యొక్క స్వాధీనములో ఉండాలి. ఆత్మదేవుడు ఎలా చెబితే
చెప్పండి అలాగనే మనం ఏం చేయాలి? భూమి మీద నడుచుకోవాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. మనం పరీక్షించుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు ఫలములు నాలో పనిచేస్తున్నాయా లేవా? పరిశుద్ధాత్మ దేవుడు నా సంఘాన్ని నడిపిస్తున్నాడా లేదా? భూమి మీద రెండు ఆత్మలు, దురాత్మ ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు. చాలు. దేవుని వాక్యం మనం చూస్తే ఆవరణ స్థలంకి, అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఈ సువర్ణ ధూప వేదిక లేకపోతే పీఠం, చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంతో చేయాలా? మీరు స్టార్టింగ్ రావాలి, మళ్ళీ అదేం చేయాలమ్మా? తుమ్మకర్రతో చేయాలి. ఆ తర్వాత దాని యొక్క కొలతలు ఎలా ఉండాలా? సమానముగా ఉండాలి రెండు. ఆ తర్వాత దానికి మేలిమి బంగారు రేకులు ఏం చేయాలమ్మా? దానికి చుట్టూ పొదిగించాలి. ఆ తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలా? ఇక్కడ పెట్టాలి. పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలములో. దేని కొరకు? దేవునితో మనము కలుసుకోవడానికి, చెప్పండి, ఈ స్థలములో దాన్ని పెట్టాలి. ఆ తర్వాత శ్రేష్టమైనటువంటి సుగంధ ద్రవ్యములతో తయారు చేసినటువంటి పరంగి సాంబ్రాన్ని దాని మీద, చెప్పండి, వెయ్యాలి. అనగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అందులో అన్య సంబంధమైనవి కాకుండా ప్రధాన యాజకులే ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పవిత్రమైనటువంటి నిప్పులు అందులో వెయ్యాలి. అందులో వెయ్యాలి. అందులో వెయ్యాలి. అనగా సంఘం కానీ, సంఘ కాపరి కానీ, సంఘములో ఉన్న విశ్వాసులు కానీ ఎవరి ఆధీనములో, ఎవరి స్వాధీనములో ఉండాలంటే, చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనం. తల ఉంచుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. మనం దేవుని వైపున చూద్దాం. ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులరా, మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి సువర్ణ ధూప వేదిక మన యేసు ప్రభుల వారు మానవ స్వభావము కలిగిన వాడని, అందరినీ సమానంగా ప్రేమించేవాడని, ఆయన దైవ లక్షణములు కలిగిన వాడని, ఆయన మనతో కలుసుకునేవాడని, ఆయన మనము ప్రార్థన చేయడం ద్వారా మనకు ప్రతిఫలములు దయచేసేటువంటి దేవుడని. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత ఆయన మనల్ని, అనగా మన సంఘాన్ని నడిపించేటువంటి దేవుడని ఈ సువర్ణ ధూప వేదిక ద్వారా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ మందిరం, దేవుని చేత నిర్మించబడిన ఈ మందిరం, దేవుని యొక్క శక్తి చేత నిర్మించబడినటువంటి ఈ మందిరం, రక్షణ సన్నిధి అయినటువంటి ఈ మందిరం మనుషుల యొక్క ప్రమేయం ద్వారా కాదు, మనుషుల యొక్క ఆలోచనల తలంపుల ద్వారా కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే వారి హృదయంలో ఉండి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మే వారిని ప్రేరేపించి ఈ ప్రాంత ప్రజలు నశించిపోకూడదని, ఈ ప్రాంత ప్రజలు నశించి నరకానికి వెళ్ళకూడదని, ఈ ప్రాంత ప్రజలు దుఃఖములో ఉండకూడదని, శాపములో ఉండకూడదని, చీకటిలో ఉండకూడదని, సాతాను యొక్క శోధనలో ఉండకూడదని ఆయన స్థాపించాడు. ఆయన స్థాపించాడు. ఇది పరలోకపు యొక్క గవిని. ఇది ఈ మందిరాన్ని కట్టినప్పుడు, ఇదిగో సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సాలొమోన్ నా కన్నులున్నాయి ఇక్కడ, సాలొమోన్ నా మనస్సు ఉంది ఇక్కడ, సాలొమోన్ నా చేతులున్నాయి ఇక్కడ, నేను మిమ్మల్ని చూస్తున్నా అని చెప్పాడు. దేవుడు ఉన్నటువంటి స్థలం ఇది. దేవుడు కన్నులారని చూసినటువంటి స్థలం ఇది. దేవుని బిడ్డ దుఃఖంలో ఉన్నావా? దేవుని బిడ్డ చింతలో ఉన్నావా? ఇంకా నా భర్త మారలేదయ్యా, ఇంకా నా బిడ్డలకు వివాహాలు కాలేదయ్యా, ఇంకా నా బిడ్డల ప్రయోజకులు కాలేదయ్యా, ఇంకా అనారోగ్యంతో కుమిలిపోతున్నానయ్యా, ఇంకా ఆర్థికమైన సమస్యల చేత కృంగిపోతున్నానయ్యా, ఇంకా మానసికమైన ఒత్తిళ్ల చేత నలిగిపోతున్నానయ్యా. ఏ సమస్య చేత, ఏ శోధన చేత, ఏ దుఃఖము చేత, ఏ వేదన చేత నీ జీవితం నలిగిపోతున్నావు? ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చింతలను తీర్చేటువంటి స్థలం ఇది, నీ కన్నీరు తుడిచేటువంటి స్థలం ఇది, నీ దుఃఖ వస్త్రములు తీసివేసేటువంటి స్థలం ఇది, నీ శాపములను కొట్టివేసేటువంటి స్థలం ఇది. నీ కుటుంబంలో నీకు సంతోషము లేకుండా, సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా పని చేసేటువంటి అంధకార శక్తులను లయపరిచేటువంటి స్థలం ఇది.
అవును, ఈ సంఘంలో నువ్వు కన్నీరు కారిస్తే బిడ్డ, ఈ సంఘంలో నీ ఆత్మను కుమ్మరిస్తే దేవుని బిడ్డ, ఈ సంఘంలో దేవుని పాదములను నీవు గట్టిగా పట్టుకోగలిగితే దేవుని బిడ్డ, దేవుడు నీ సమస్యలను తీర్చివేయటానికి ఇదిగో సమర్థవంతమైనటువంటి దేవుడు. ఆ యొక్క సువర్ణ ధూప పీఠములో ఇదిగో ఎలాగైతే పవిత్రమైనటువంటి నిప్పులు ఆయా పవిత్రమైన సాంబ్రాన్ని ధూపము వలె దేవుని యొద్దకి తీసుకొని వెళ్ళి ప్రతిఫలాలు తీసుకువచ్చినట్లుగా ఈ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నీ అంతరంగాన్ని చూసినటువంటి దేవుడు ఆయన. ఎస్, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు ఆయన. ఆత్మీయమైన బలం మనకు కావాలి, ఆత్మదేవుని జ్ఞానము కావాలి, ఆత్మదేవుని పరిజ్ఞానము కావాలి, ఆత్మదేవుని శక్తి కావాలి, ఆత్మదేవుని నడుపుదల కావాలి, ఆత్మదేవుని యొక్క ప్రత్యక్షతలు కావాలి, ఆత్మదేవుని స్వరము కావాలి, ఆత్మదేవుని ఫలాలు కావాలి, ఆత్మదేవుని వరాలు కావాలి మనకు. ఓ థ్యాంక్ యూ మాస్టర్, నీకు స్తోత్రాలు. గ్లోరిఫైడ్ ఆ ఫాదర్, స్తోత్రాలు నాన్న. హెవెన్లీ మాస్టర్, నీకు స్తోత్రాలు. ఓ రాజా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాన్న. మాకు చాలిన దేవుడు నాయన. ఆదిమ అపోస్తుల కాలంలో నాయన భూమి మీద సంఘమును స్థాపించినప్పుడు నాయన పరలోకముల నుంచి నువ్వు అగ్ని జ్వాలలుగా భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుడు నాయన. తండ్రి, మా మధ్యలో మీరు సంచారము చేయించినటువంటి దేవుడు ప్రభువా, మీ కృప చూపించండి. మాస్టర్, నీ కృప చూపించండి. మాస్టర్, నీ కృప చూపించండి తండ్రి నాన్న. మా చింతలు తీర్చేటువంటి దేవా, మా చీకటిని దూరపరిచేటువంటి వాడా, మా వేదలు తీసివేసేటువంటి వాడా, మా రోగములు తొలగించేటువంటి వాడా, మా జీవితంలో అద్భుతమైన కార్యములు చేసేటువంటి మంచిది. కీర్తనలు 1:1. Pineapple, banana, fruit seller, watermelon, pineapple, banana, fruit seller, God of Father, God of Son, Holy is the Spirit, free in